గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పేరు ఆకే రవికృష్ణ గారు, ఐపీఎస్, ఐజీ, ఈగల్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్. కొత్తపల్లి, పార్వతీపురం, కర్నూలు ఈ మూడిట్లో మీరు చేసిన మంచి కార్యక్రమం. పార్వతీపురంలో ప్రధానంగా ఒకసారి ఒక రకంగా పోలీసులు అంటే రక్షకులు, మనం వెళ్ళామంటే అందరూ బయటికి రావాలి. అప్పుడే మేము ప్రారంభించిన కార్యక్రమం చెల్లెల కోసం. ప్రతి మహిళ కూడా కప్పట్రాల గ్రామాన్ని మీరు ఫ్యాక్షన్ సంస్కృతిని కూడా ఆ గ్రామం నుంచి వేరే గ్రామాలకి వెళ్ళడం కూడా అక్కడ జరగడం జరిగింది. ఈగల్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఆఫీసర్. ఆయనకి ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్య పరిష్కరించడం కాకుండా దాని మూలాలకు వెళ్ళడం అనేది ఆయనకు ఒక స్పెషలిస్ట్. ఆయన ఈ వారం మన గెస్ట్. పేరు ఆకే రవికృష్ణ గారు, ఐపీఎస్, ఐజీ, ఈగల్ డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్. రవికృష్ణ గారు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన చింతపల్లి, పార్వతీపురం ప్రాంతాలు పనిచేశారు. అక్కడ మావోయిస్టుల వైపు యువత ఎందుకు వెళ్తుంది, వాళ్ళ భావజాలం ఎందుకు ఎక్టర్ అవుతున్నారు అనే విషయాన్ని కనిపెట్టిన ఆయన ఒకవైపు కూంబింగ్ ఆపరేషన్ చేస్తూనే మరోవైపు యువత అటువైపు వెళ్లకుండా ఒక కార్యక్రమం చేపట్టారు. అదే అమ్మ పిలుపు, చెల్లి పిలుస్తుందిరా అనే కార్యక్రమం చేపట్టడం కాకుండా అసలు యువత ఎందుకు వెళ్తుంది అనే మూలాల కోసం వెతికి దానికి ఒక పరిష్కారం తీసుకొచ్చారు. అక్కడితో ఆగిపోలేదు. తర్వాత ఫ్యాక్షన్ జిల్లాకు వచ్చారు. ఫ్యాక్షన్ జిల్లాలోకి వచ్చిన తర్వాత కర్నూలు ఎస్పీగా పనిచేసిన క్రమంలో ఒక ఫ్యాక్షన్ గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడే రాత్రి పడుకోవడం, ఫ్యాక్షన్ గ్రామాల్లో ఉన్న ఆయన అడాప్ట్ తీసుకున్న గ్రామాల్లోని యువత అందరికీ చదివించడం, వాళ్ళకి ఆ ఫ్యాక్షన్ వైపు వెళ్లకుండా ఏ విధంగా ఉండాలి, కేసులు పెడితే ఎలా జీవితాలు నాశనం అవుతాయని పూర్తిగా వివరించడమే కాకుండా వాళ్ళందరికీ మంచి చదువు చెప్పించే కార్యక్రమాలు చేశారు. అప్పుడు ఆయన వేసిన విత్తనాలే ఈరోజు ఫలాలుగా వచ్చి అదే గ్రామం నుంచి చాలామంది టీచర్లుగా, గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. ఆ క్రెడిట్ అంతా కూడా రవికృష్ణ గారికి వస్తుంది. ప్రస్తుతం కొంతకాలం తర్వాత కర్నూలు తర్వాత ఆయన ఇంటెలిజెన్స్ ఢిల్లీలో పనిచేశారు. తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి గాంజా, డ్రగ్స్, సైబర్ క్రైమ్ ఈ మూడింటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద ఉక్కుపాదం మోపాలని ఈగల్ అనే ఒక ఏజెన్సీని పెట్టింది. ప్రస్తుతం ఆ ఈగల్ డైరెక్టర్గా పనిచేస్తున్న రవికృష్ణ గారు ఇక్కడ ఉన్న సమస్యని ఏ విధంగా దాని పూర్తిగా మూలాలకు వెళ్ళారు, దాని పూర్తిగా పరిష్కారానికి ఆయన ద్వారా ఉన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనే విషయాన్ని సార్ అంటే తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే. అప్పుడు ఎప్పుడో చూసామండి మీకు పార్వతీపురంలో, చింతపల్లిలో ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు పరిచయం అయ్యారు. తర్వాత మీరు కర్నూలు వచ్చారు, కర్నూలులో కొంతకాలం చేశారు, తర్వాత మీరు ఢిల్లీ వెళ్ళిపోయారు. అంటే మీ కార్యక్రమం అప్పుడు ఎలా ఉండేవి అంటే కూంబింగ్, ఎన్కౌంటర్ ఈ రెండే ఉండేవి అప్పుడు. కూంబింగ్, ఎన్కౌంటర్ కాదు, దీనికి రూట్స్కి వెళ్ళాలని మీరు మంచి కార్యక్రమం చూపెట్టారు. అదేవిధంగా ఫ్యాక్షన్లో కూడా మీరు వేసిన సీడ్స్ ఈరోజు ఫ్రూట్స్ వచ్చాయి. ఆ ఫ్రూట్సే చాలామంది పిల్లలందరూ కూడా ఢిల్లీలో జాబులు చేస్తున్నారు, వాళ్ళందరూ చదువుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో గంజాయి దేశంలో ఎక్కడ దొరికినా ఆంధ్రప్రదేశ్ మూలాలు కనిపించాయి. కానీ ఇప్పుడు పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేశారు? ఒక్క డ్రగ్స్ విషయం కాకుండా సైబర్ క్రైమ్లో పిల్లలకి ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చింతపల్లి, పార్వతీపురం, కర్నూలు ఈ మూడిట్లో మీరు చేసిన ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం. అంటే మీరు ముందుగా ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ఈ పార్వతీపురంలోని ప్రధానంగా ఒకసారి ఒక ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీంతో ఒక మారుమూల గ్రామానికి వెళ్ళడం జరిగింది, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో. ఆ గ్రామానికి వెళ్ళిన వెంటనే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్ళలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారు. అవునా? అంటే పోలీసులు అంటే భయం వాళ్ళకి. సో అప్పుడే నేను ఏఎస్పీగా కొత్తగా అప్పుడు జాయిన్ అవ్వడం. సో ఇది నాకు చాలా అంటే ఒక రకంగా పోలీసులు అంటే రక్షకులు, మనం వెళ్ళామంటే అందరూ బయటికి రావాలి, అందరూ మనల్ని సహాయం అడగాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇన్స్పెక్టర్ గారిని అడిగితే ఇంకా ఈ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు పోలీసులు అంటే భయం అని చెప్పారు. దాన్ని మార్చాలనే ఉద్దేశంతో 360 డిగ్రీస్ చేశాం. అప్పుడే మేము ప్రారంభించిన కార్యక్రమం చెల్లెల కోసం. ప్రతి మహిళ కూడా ధైర్యంగా వాళ్ళకున్న సమస్యని పోలీసులకు చెప్పాలి అని చెప్పే ఉద్దేశంతో పోస్ట్ కార్డ్స్ ముద్రించి ఆ పోస్ట్ కార్డ్స్ అన్నీ కూడా మారుమూల గ్రామాల్లో ఇవ్వడం జరిగింది చెల్లెల కోసం అని చెప్పేసి.
సో దాంట్లో వచ్చే రకరకాల సమస్యలు, సామాజిక సమస్యలు అన్నీ మా దృష్టికి వచ్చాయి. ఉదాహరణకి ఒక పోస్ట్ కార్డ్ ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. దాంట్లో ఒక మహిళ రాసింది, అన్న మా ఊర్లోని పేకాట ఆడతారు, పలానా కొండ చివర అక్కడ తుప్పలు ఉంటాయి, దాని తర్వాత ఆడతారు, దాంట్లో మా ఆయన ఉంటాడు, మా ఆయన్ని కొట్టద్దు. ఇంకోటి సో ఇట్లాగా ప్రత్యేకంగా అటువంటి ఆవిడ కొట్టకుండా మాత్రం సమస్య పరిష్కారం అయిపోవాలి. సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి అలాగా, అంటే అంత ఇన్నోసెంట్గా ఉంటారు అక్కడ మహిళలు అందరూ కూడా, అంటే మా ఏజెన్సీ ప్రాంతంలో అందరూ కూడా. అంటే వాళ్ళకి ఆ ధైర్యం వచ్చింది, పోలీసు చెప్తే పని అవుద్ది అని చెప్పేసి. అటువంటి ఎన్నో సామాజిక సమస్యలు, నాటు సారా గురించి, వీటి గురించి ఎన్నో సమస్యలు మాకు రాసేవారు. అన్ని సమస్యలు మేము పరిష్కరించాం. దానివల్ల మారుమూల గ్రామాల్లో కూడా పోలీసులు అంటే భయం తగ్గి, పోలీసులు వెళ్తే ఇంక మేము మాకు వాళ్ళ సమస్యలు చెప్పుకునేవారు. వందలాది మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసాం. చాలామందికి మావోయిస్టులు తల్లిదండ్రులు కూడా మేము కొంతమంది అక్కడ కలిసినప్పుడు వాళ్ళకి కళ్ళకి కలద్దాలు ఉండి కావు, వాళ్ళు ఎప్పుడు చూపు కూడా చూసుకోవడానికి సరైన పరిష్కారాలు ఉండి కావు. మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకు కూడా కళ్ళద్దాలు ఇప్పించాం. సో అట్లాగా మేము ప్రారంభించిన కార్యక్రమం తర్వాత చింతపల్లి వచ్చినప్పుడు అమ్మ పిలుపు కార్యక్రమం మొదలుపెట్టాం. అమ్మ పిలుపు ప్రధానమైన ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా బ్యాలెట్, మన డెమోక్రసీలో ఆయుధం కంటే మనకి అక్షరం చాలా గొప్పది. అదేవిధంగా బ్యాలెట్ కంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బుల్లెట్ అనేది పెద్దది కాదు. బ్యాలెట్ అన్నది మన డెమోక్రసీలో మూలం కాబట్టి బ్యాలెట్ ద్వారానే మనకి అధికారం రావాలి, బుల్లెట్ ద్వారా కాదు. అదేవిధంగా మావోయిస్టులు కూడా ఆ ఐడియాలజీ బయటికి తీసుకురావాలని అమ్మ పిలుపు కార్యక్రమం మొదలుపెట్టాం. ఎన్నో విస్తృతమైన కార్యక్రమాలు చేస్తాం. దాంట్లో ప్రధానంగా మేము ప్రతి గ్రామం నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఎన్నో సమస్యలు, ఎన్నో రకాల అనుభవాలు వచ్చినాయి. ఉదాహరణకి నేను ఒక గ్రామం వెళ్ళినప్పుడు ఒక స్కూల్లో మేము పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు యాదృచ్ఛికంగా నేను ఎవరైనా సముద్రం చూశారని అడిగాను, విశాఖపట్నం చూశారని. ఒకళ్ళు కూడా చేయట్లేదు. సో చాలా ఆశ్చర్యం అనిపించింది. అలాగే ప్రతి కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రతి చోట కూడా నేను వాళ్ళకి కాలేజీలో అడిగినప్పుడు విశాఖపట్నం చూడని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. కనీసం ఒకళ్ళిద్దరు కూడా చూసినట్టు చెప్పలేదు. సో ఆ టైంలోని వినీత్ బిజ్లాల్ గారు ఎస్పీ, నేను ఏఎస్పీ చింతపల్లిగా ఉన్నాను. సార్కి ఫోన్ చేసి మాకు ఒక బస్సు ఇవ్వండి సార్, ఈ పిల్లలందరినీ మేము విశాఖపట్నం పంపిస్తాం, జస్ట్ మనకి బాహ్య ప్రపంచం తెలియాలి వీళ్ళందరికీ కూడా అనే ఉద్దేశంతో వాళ్ళని పెట్టడం. తర్వాత సార్ కూడా దాన్ని ఒక మంచి కార్యక్రమం తీర్చిదిద్ది, సార్ ప్రత్యేకంగా ఆ కార్యక్రమంలోని ఎన్నో యాడ్ చేసి విశాఖపట్నంలో సముద్రం, అదేవిధంగా ఇంకా ఇతరత్ర ప్రాంతాలు చూపించి వాళ్ళకు ఎక్స్కర్షన్ కింద మార్చడం జరిగింది. ఈరోజు కూడా ఆ కార్యక్రమం కొనసాగుతుందని ఇటీవల చాలామంది చెప్పారు. అదేవిధంగా అక్కడ మనకి పోలీస్ స్టేషన్ రావాలంటే భయం. సో అక్కడ యువతకు కూడా ఉద్యోగాలు కల్పించడం కోసం కృష్ణపట్నం పోర్టులో మాట్లాడి వాళ్ళ బస్సుల ద్వారా వచ్చి ఎంతోమంది ఉపాధి కల్పించడం జరిగింది. సో మావోయిస్టులందరికీ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చెప్పడం జరిగింది. సో ఇట్లాగా విస్తృతంగా గాంధీయన్ పోలీసింగ్ మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ప్రత్యేకంగా ఇలా చేయడం వల్ల చాలా గ్రామాల్లో మార్పు వచ్చింది. ప్రజలకి పోలీసులకి మధ్య ఎప్పుడైతే సత్సంబంధాలు ఉంటాయో అటువంటి ప్రాంతాల్లోని ఈ మావోయిజం కానీ టెర్రరిజం కానీ ఇటువంటి సమస్యలు ఉండవని మేము మాకు అనుభవపూర్వకంగా తెలిసింది. సార్ మీరు రూట్స్కి వెళ్ళారు, అదంతా చేసుకొస్తున్నారు, కానీ అక్కడ మీకు ఒక ట్రబుల్ మాంగర్ ఉండేవారు అప్పుడు, బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్. రెగ్యులర్ ఏదో ఒక ఎఫెక్ట్ చేయడం, ఏదో ఒక ఎఫెన్స్ చేయడం చేస్తాడు. మరి ఆయన మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారా? అప్పట్లోని చాలా కొమ్మింగ్ ఆపరేషన్లు, రకరకాల కార్యక్రమాలు, బోత్ పోలీసింగ్ పరంగా ఏం చేయాలో అవన్నీ చేసేవాళ్ళం. అదేవిధంగా ప్రజల్లో మౌలికమైన మార్పు రెండు కూడా చేయడం జరిగింది. దానివల్ల ఎన్నో రకాల సమస్యలు, అంటే తర్వాత కాలంలోని ఎంతోమంది మావోయిస్టులు, అదేవిధంగా మిలీషియా మెంబర్స్, నేనున్న సమయంలోని తర్వాత సమయంలో చాలామంది సరెండర్ అయ్యారు, జనజీవన స్రవంతిలో కలిశారు. ఇప్పుడు కూడా మేము ఇప్పుడు కోరుకునేది ఒకటే, అందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రావాలి, మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో పాల్గొవాలి, దాని ద్వారా రాజ్యాధికారం సాధించాలి. అక్కడ నుండి ఎక్కడికొచ్చారండి? సో చింతపల్లి తర్వాత నేను గుంటూరు ఎస్పీగా పనిచేశాను కొన్నాళ్ళు. తర్వాత కర్నూలు ఎస్పీగా, మీరు ఇందాక కర్నూలు గురించి చెప్తున్నారు. గుంటూరులో ఏముందండి సార్ మీకు ఛాలెంజ్ ఏమొచ్చింది? క్లబ్లు ఉండేది అప్పుడు. గుంటూరులో మేము ఈ క్లబ్స్ మీద కూడా చాలా దాడులు చేసేవాళ్ళం. సో ఒక రకంగా ప్యాకాట్ అనే సామాజిక వ్యసనాన్ని చాలా గట్టిగా డీల్ చేసాం. అదేవిధంగా వీధి బాలల గురించి పనిచేయడం జరిగింది. అక్కడ ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ క్రైమ్ తగ్గించడం కోసం ప్రత్యేకంగా అక్కడ కూడా చెల్లెల కోసం కార్యక్రమం, ఎక్స్పెషల్లీ బేసిక్ పోలీసింగ్ చాలా కఠినంగా అమలు చేసాం గుంటూరులో. దానివల్ల ఈరోజు కూడా చాలామంది గుంటూరు నుంచి కనిపించిన వెంటనే వాళ్ళు చాలా ఆప్యాయంగా పలకరిస్తారు, మాట్లాడతారు. ఒక ఎస్పీగా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులుగా నన్ను చూసుకుంటారు గుంటూరులో కూడా. సో అక్కడ కూడా ఎక్కడైతే హాస్టల్స్ ఉంటాయి, మహిళా హాస్టల్స్, ఈవ్ టీజింగ్, క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా చైన్ స్నాచింగ్స్, అవన్నీ కూడా గుంటూరులో ఉన్నప్పుడు చాలా విస్తృతంగా వాటి మీద మేము ఫోకస్ చేయడం వల్ల బేసిక్ పోలీసింగ్ చాలా స్ట్రెంథన్ చేయడం జరిగింది.
సరే గుంటూరు నుంచి అంటే మీరు మావోయిజం నుంచి రౌడీజంకి వచ్చి రౌడీ నుంచి ఫ్యాక్షనిజంకి వెళ్ళారు. ఫ్యాక్షన్ కర్నూలు వెళ్ళగానే అప్పటికే కర్నూలు ఫ్యాక్షన్ జిల్లాలుగా పేరుంది. అంటే అంతకుముందు పనిచేసిన ఆఫీసులు ఎన్కౌంటర్లు చేసినా ఇంకా అక్కడక్కడ కనిపిస్తుంది. పర్టికులర్గా కప్పట్రాల మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? కప్పట్రాల గ్రామాన్ని మీరు దత్తత తీసుకోవడం వెనక ఉద్దేశం ఏంటండి? నేను 2006లో ఐపీఎస్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన వెంటనే మాకు ఈ రాష్ట్రం అంతా కూడా మాకు కొన్ని ఫస్ట్ మేము వచ్చి రాగానే డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని అన్ని చోట్లకి పంపించారు. సో 2007లో మొదట నేను చూసిన విలేజ్ కప్పట్రాల. సో ఆ రోజే నేను చాలామందితో మాట్లాడడం జరిగింది, కొంతమంది కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఫ్యాక్షన్ వల్ల మహిళలు పిల్లలు ఎక్కువ నష్టపోతారు. గ్రామం విడిపోయిన తర్వాత వీళ్ళు వ్యవసాయం చేయలేరు, వాళ్ళు వ్యవసాయం చేయలేరు. వీళ్ళ పంటను వాళ్ళు ధ్వంసం చేస్తారు, వాళ్ళ పంటను వీళ్ళు ధ్వంసం చేస్తారు. అత్యంత పేదరికంలో చాలామంది నివసిస్తారు. జైలుకి వెళ్ళినా చనిపోయినా వాళ్ళ కుటుంబాలు వేదన పడతాయి. ఆ పిల్లలు చదువుకోకుండా ఉన్న పరిస్థితులు అన్నీ చాలా చాలా బాధాకరమైన పరిస్థితులు నేను చూడడం జరిగింది. నేను 2014లోని కర్నూలు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి రోజు నేను విజిట్ చేసిన విలేజ్ కూడా కప్పట్రాల. సో అలాగా కప్పట్రాలకి నాకు పోలీస్గా నేను ఐపీఎస్గా జాయిన్ అయిన నుంచి మొత్తం ప్రతిరోజు కూడా నాకు ఒక అంచనా ఉంది. ఆ కప్పట్రాల విలేజ్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దాన్ని మార్పు చేయాలి. కేవలం పోలీసింగ్ వల్లే కాదు, గాంధీయన్ పోలీసింగ్ అంటే ఇంకా మనం ఎక్కువగా ప్రజలతోనే మమేకం అవడం వల్ల వాళ్ళకి పోలీస్ కేసుల వల్ల వచ్చే నష్టాలు చెప్పాలి. అదేవిధంగా వాళ్ళ మౌలికమైన మార్పు తీసుకురావాలి. ఈ ఫ్యాక్షన్ వల్ల ఎవరు కూడా నష్టపోయేది కానీ ఎవరు లాభపడేది లేదు, రెండు వర్గాలు నష్టపోతాయి అనే ఉద్దేశంతో ఈ కప్పట్రాల గ్రామాన్ని సుమారుగా 2015లో దత్తత తీసుకోవడం జరిగింది. సో ఆ దత్తత తీసుకున్న తర్వాత లాట్ ఆఫ్ అని ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సార్ మీరు వెళ్ళకముందో వెళ్ళిన తర్వాత వెంకటప్పల నాయుడు మట్ట జరిగింది ముందండి, అది తర్వాత 2008లో ఎప్పుడు జరిగింది. అచ్చా, అక్కడ నుంచి మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నారు. 2014లో నేను ఎస్పీగా జాయిన్ అయినప్పుడు నేను ఆ గ్రామాన్ని విజిట్ చేయడం, ఆ గ్రామంలో ఎంతమంది నష్టపోయారు వీళ్ళందరినీ గమనించడం, ఎన్నో కథలు. అంటే నేను ఎక్కువ నా మొదటి రోజు నుంచి నేను ఉద్యోగంలో జాయిన్ ఐపీఎస్లో ఎక్కువగా ప్రజలతో కలిసేవాడిని. ప్రజలు ఎక్కడికి మనం కలుస్తామో నాకు విస్తృతంగా గ్రౌండ్ లెవెల్ సమాచారం నాకు తెలిసింది. నేను ఎక్కడ పని చేసినా సరే గ్రామాల నుంచి కూడా నాకు ప్యూర్ ఇన్ఫర్మేషన్, అంటే ఇంక వాళ్ళు చెప్తుంటారు ఇక్కడ ఈ సమస్య రాబోతుంది. సో అందుకే ముందుగానే మేము ఆ సమస్య రాకుండా, ఆ సమస్య పెద్దది కాకుండా పరిష్కారాలు చేసేవాళ్ళం. కొన్ని సందర్భాల్లో సబ్ ఇన్స్పెక్టర్ తెలియని సమాచారం కూడా ఎస్పీకి నాకు వచ్చింది. దానివల్ల ఏమైందంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి, శాంతి భద్రతలను పటిష్టంగా చేయడం కోసం మనం ఎన్నో రకాలుగా ప్రజలతో మమేకం అవ్వాలి. అధికారులు అందరూ కూడా ప్రజలతో మమేకం అయితే ఇంకా ఖచ్చితంగా మౌలికమైన మార్పు వస్తుంది. అదేవిధంగా ప్రజల్లో కూడా నమ్మకం కలుగుతుంది. సార్ ఒక కప్పట్రాలే కాకుండా చుట్టుపక్కల పత్తికొండ, కొన్ని అవుకు ఈ ప్రాంతాల్లో కూడా మీకు కనిపిస్తుంటారు ఫ్యాక్షన్. కానీ మీరు కప్పట్రాలనే అడాప్ట్ చేసుకోవడం, అక్కడ నైట్ టైం పడుకోవడం అనక అంటే ఒక కప్పట్రాలనే కాదు, నేను ఎస్పీగా ఉన్నప్పుడు అన్ని ఫ్యాక్షన్ గ్రామాల మీద దృష్టి పెట్టాను. కప్పట్రాల మనకి ఫ్యాక్షన్ చరిత్ర చాలా ఎక్కువ చరిత్ర. అంటే ఇంకా మనకి రాయలసీమ అనగానే, కర్నూలు అనగానే కప్పట్రాల అందరికీ గుర్తొస్తుంది. ఎందుకంటే ఫ్యాక్షన్ వల్ల ఎక్కువ నష్టపోయిన గ్రామం అదే. ఫ్యాక్షన్ సంస్కృతిని కూడా ఆ గ్రామం నుంచి వేరే గ్రామాలకి వెళ్ళడం కూడా అక్కడ జరగడం జరిగింది. దానివల్ల ఈ గ్రామం ప్రత్యేకత ఉండడం వల్ల ఆ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. ఆ గ్రామంలో కూడా చాలా కథలు. మనం ఉదాహరణకి నేను ఒక స్కూల్కి వెళ్ళాను, గ్రామంలో స్కూల్కి. అక్కడ 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ చదివే పిల్లలు కూడా ఎలిమెంటరీ స్కూల్ వరండాలకు వచ్చి చదువుకుంటున్నారు. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా బడిలేదు. సో వాళ్ళని ఎందుకు ఇలా జరిగిందంటే ఇంకా సుమారుగా ఒక 15-20 సంవత్సరాల క్రితమే కప్పట్రాలకి హై స్కూల్ శాంక్షన్ అయింది. అప్పట్లో ఫండ్స్ కూడా శాంక్షన్ అయినాయి. కానీ గ్రూప్ తగాదాల వల్ల ఆ పర్టికులర్ బడి రాలేకపోయింది. సో ఆ ఫైల్ ఎక్కడ నుంచి తీసుకుని ప్రత్యేకంగా ఫైల్ తయారు చేసుకుని ఎస్పీ కింద కాకుండా ఒక కప్పట్రాల దత్తత తీసుకుని ఒక పౌరుడిగా నేను జిల్లా కలెక్టర్ గారిని, ఇంకా అప్పుడున్న మినిస్టర్ గారిని అందరినీ కలవడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు ఫండ్స్ శాంక్షన్ చేయడం, ప్రతి బ్రిక్ కూడా ఈరోజు నాకు తెలుసు అక్కడ కప్పట్రాలు బిల్డ్ చేయడం. తర్వాత ఎంతోమంది మంచి వ్యక్తులు, మంచి సంస్థలు వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈరోజు మొత్తం దేవనకొండ మండలంలోనే అతిపెద్ద స్కూల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కప్పట్రాలలో మంచి చదువుకున్న వాళ్ళు, కొంతమంది ఇప్పుడు డాక్టర్లు అవ్వాలని, ఇంజనీర్లు అవ్వాలని, సివిల్ సర్వీసెస్లో జాయిన్ అవ్వాలని ఎంతోమంది ఇప్పుడు స్ఫూర్తితో ముందుకు వస్తున్నారు. ఈ ఇంటి కారణం ఏంటంటే ఆ స్కూల్ నుంచి ఆ మార్పు మొదలైంది. తర్వాత స్త్రీశక్తి భవనం కట్టాం, మహిళా సంఘాలు పెట్టాం. మన కప్పట్రాలు దత్తత తీసుకోకముందు ఒకే ఒక సంఘం ఉండేది, అది కూడా డిఫరెంట్లో ఉండేది. ఈరోజు 100 సంఘాలు ఉన్నాయి మా గ్రామంలో. మా గ్రామంలో సుమారుగా 1000 మంది మహిళా సంఘాల్లో పనిచేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతి వారం కూడా మేము ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంటాం. ఒక్కొక్కసారి నేను అందుబాటులో లేనప్పుడు మా మిస్సెస్ కూడా దాన్ని కాన్ఫరెన్స్లో పాల్గొంటుంది.
మహిళా సంఘాలు గైడ్ చేయడం, ప్రపంచంలో జరుగుతున్న విస్తృతమైన విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం, దాని ద్వారా వాళ్ళు స్ఫూర్తి పొందడం. మాకు ప్రధానంగా మాకు కావాల్సింది అక్కడ లైవ్లీహుడ్స్, 3 లైవ్లీహుడ్స్ రావాలి. మన మహిళా సంఘాలు, మహిళల చేతుల్లో డబ్బులు ఉండాలి. అలా సంపద పెరిగింది. మాకు ఇంకా అద్భుతమైన కథ ఉంది ఒకటి. కప్పట్రాల్లో నేను దత్తత తీసుకున్న రోజు నుంచి నాకు రైతుల నుంచి చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. దేవనకొండలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది, మేనేజర్ గారు ఒకసారి చెప్పండి సార్, మాకు లోన్స్ కావాలని చెప్పేసి. తర్వాత నేను స్టడీ చేస్తే కప్పట్రాలకి ఎవరు లోన్ ఇచ్చేవారు కాదు. ఏ లోన్ అడిగినా సరే ఏదో పేపర్ లేదని చెప్పేవారు. దానికి కారణం ఏంటంటే ఇంకా కొంతమంది బ్యాంకర్స్ని, కొంతమంది వ్యక్తులు గ్రామాల్లోకి వెళ్తే అంతకుముందు ఎప్పుడో కొట్టారని, వాళ్ళు డబ్బులు వెనక్కి కట్టరని, కప్పట్రాలంటే భయం అని. సో దానివల్ల ఎవరికి లోన్స్ దొరికి కాదు. దీనివల్ల రైతులు చాలా నష్టపోయేవారు. వాళ్ళు వేరే మనీ లెండర్స్ దగ్గర వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటే 10%, 15% తీసుకోవాలి. సో దీనికి నేను అంతకుముందు ఐపీఎస్లో జాయిన్ అయ్యే ముందు సుమారుగా కెనరా బ్యాంక్లో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 5-6 సంవత్సరాలు పనిచేశాను. ఎక్కడైతే బ్యాంక్ వస్తుందో ఆ ప్రాంతం మారిపోతుంది, ఎక్కడైతే పొదుపు ఉంటుందో ఆ ప్రాంతం మారద్దని నేను పూర్తిగా విశ్వసిస్తాను. దానికోసం అని చెప్పేసి ఒకసారి ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎలాగైనా ఒక బ్రాంచ్ కప్పట్రాల్లో పెట్టాలని ఒక సంకల్పం వచ్చింది. దానికి సంపత్ కుమార్ ఆచార్య గారని ఈయన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఎండి ఆ రోజు, సిండికేట్ బ్యాంక్ అనుబంధ సంస్థ, వాళ్ళది హెడ్ క్వార్టర్ కడపలో ఉంటుంది. సంపత్ కుమార్ ఆచార్య గారు ఒకసారి కడప నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. అది వేరే మేనేజర్ ద్వారా నాకు తెలిస్తే ఇంకా ఆయనకి ఫోన్ చేశాను. నేను పలానా ఎస్పీ కర్నూలు, నా పేరు ఆకే రవికృష్ణ, మీరు హైదరాబాద్ వెళ్తున్నట్టు తెలిసింది, మీరు దారిలో ఒకసారి మా ఎస్పీ ఆఫీస్లో కర్నూలులో ఆగి ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళండి అని చెప్తే ఇంకా ఆయన, మీరు గురించి నేను విన్నాను సార్, మీరంటే మాకు కూడా అభిమానం అని చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత సుమారుగా ఒక 20 నిమిషాలు మాట్లాడారు. కప్పట్రాలు దత్తత తీసుకోవడం, అప్పుడు అంతకుముందు మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, ఐ డొనేషన్ క్యాంప్స్ ఇవన్నీ చేయడం, ఇవన్నీ చేస్తున్నామని చెప్పి ఇవన్నీ చెప్తే అవన్నీ చూసి చాలా ఆయన ఇంప్రెస్ అయ్యి, నేను లాస్ట్లో రిక్వెస్ట్ చేశాను, మా కప్పట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ పెట్టాలి సార్ అని. ఆయన, మీరు ఎస్పీ గారు మీరు అడుగుతున్నారు కాబట్టి మేము 1 కాదు 4 బ్రాంచ్లు పెడతాం, కానీ ఆ గ్రామంలో తప్ప అని చెప్పారు. అంటే ఈజ్ రెడీ టు వేరే చోట పెట్టడానికి. నేను మళ్ళీ ఇంకో 10 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసి, అట్లా ఇది కాదు, ఈ గ్రామం ఇంతలాగా నష్టపోయింది అండ్ వాళ్ళు మీరు పెట్టకపోవడానికి కారణాలు కూడా నాకు తెలుసు కాబట్టి నాది బాధ్యత. వాళ్ళు మీరు 100 రూపాయలు లోన్ ఇవ్వండి, 100 రూపాయలు కడతారు. సో 9 షూరిటీ ఆ బ్యాంక్కి అని ఆ రోజు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ బ్యాంక్ పెట్టిన తర్వాత ఆయన అన్నీ కన్విన్సింగ్గా విన్న తర్వాత హైదరాబాద్ వెళ్ళి రాత్రే ఆయన ఫ్యాక్స్ ఇచ్చారు. ఫోన్ చేసి, రవికృష్ణ గారు మీకు కప్పట్రాల బ్రాంచ్ శాంక్షన్ అయింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కూడా మేము సమాచారం ఇచ్చేసామని చెప్పారు. కేడీసీసీ అక్కడ ఒక బిల్డింగ్ ఖాళీ ఉంటే ఇంకా ఆ బిల్డింగ్లోని బ్రాంచ్ స్టార్ట్ చేశారు. ఆ బ్రాంచ్ పెట్టే ముందు మేము కప్పట్రాల రచ్చబండ దగ్గర ఒక మీటింగ్ పెట్టాం రైతులకి, మహిళలకి, పిల్లలందరికీ కూడా. ఆ మీటింగ్లోని నేను బంగారు బాతుగా చెప్పాను. బ్యాంక్ అంటే బంగారు బాతులాంటిది, ప్రతిరోజు మీకు బంగారు గుడ్డు పెడతారు, మీరు ఆ గుడ్డు తీసుకుని బతకాలి, కానీ దాన్ని కోసేస్తే ఏముండదు. మీరు లోన్ తీసుకోండి, మళ్ళీ కట్టండి. ఎన్నిసార్లు మీరు లోన్ కట్టేస్తుంటే మీకు 100 సంవత్సరాల దాకా ఈ కప్పట్రాల గ్రామానికి సమస్య ఉందని చెప్పాను. ఆ మాట వాళ్ళు ఈరోజు కూడా గౌరవిస్తున్నారు. 10 సంవత్సరాలు అయింది అది బ్యాంక్ పెట్టి. ఈరోజు 14 కోట్ల మన టర్న్ ఓవర్తో బ్యాంక్ నడుస్తుంది. సూపర్. అండ్ ప్రతి మహిళా సంఘానికి వితౌట్ ఎనీ కొల్లేటరల్, అంటే ఇంకా వాళ్ళ ఆస్తులు కానీ, పత్రాలు కానీ, వీళ్ళ అగ్రికల్చర్ వ్యవసాయ భూమి కానీ ఏం పెట్టకుండా ఒక మహిళా సంఘానికి 15 లక్షల రూపాయలు లోన్ ఇచ్చే స్థాయికి చేరేవారు. అంటే ప్రతి మహిళ 1,00,000 రూపాయలు లోన్ తీసుకొచ్చారు. ఓకే. సో అట్లాగా మహిళా సంఘాలు అభివృద్ధి చెందడం, గ్రామంలో సంపద రావడం, అన్ని ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందడం, అదేవిధంగా బ్యాంకు, అదేవిధంగా ఒక కళ్యాణ మండపం కట్టాము, స్త్రీ శక్తి భవనం కట్టాము. ఇట్లా ఇన్ని కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు గ్రామం ఒక అశాంతి నుంచి శాంతిపై ప్రయాణిస్తుంది. ఈరోజు ఒక మంచి గ్రామంగా, ఆదర్శ గ్రామంగా మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ఇప్పుడు ఈరోజు కప్పట్రాల వైపు చూస్తుంది. సార్, అదొక్కటే కాకుండా మీరు ఇచ్చిన ట్రైనింగ్ వల్ల మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని కొంతమంది సివిల్స్ సాధించారు, గ్రూప్ 1 సాధించారు. అలా ఆ విధంగా ఎంతమంది ఉండొచ్చు? అంటే ఇప్పుడు గ్రూప్స్, సివిల్స్ ఇంకా చదువుతున్నారు పిల్లలందరూ కూడా. లాస్ట్ బ్యాచ్ రీసెంట్గా మనకి 8 మంది టీచర్లు అయ్యారు. సో గవర్నమెంట్ టీచర్స్. సో వాళ్ళు ఇప్పుడు నిన్న మేము ఒక అమ్మాయికి సన్మానం చేసాం. ఒక అమ్మాయికి, ఆ అమ్మాయి 9వ క్లాసు 10వ క్లాసు ఉన్న సమయంలో కూడా సుగ్గికి వెళ్ళేవారు. మనకి గుంటూరులోని మనకి కాటన్ మిల్స్ అవి ఉంటాయి. ఫ్యామిలీ మొత్తం కప్పట్రాల నుంచి వలస వెళ్ళి అక్కడ పని చేసుకుంటారు.
సో ఆ అమ్మాయి చదువు కూడా ఆగిపోద్ది. అక్కడ కూడా ఆ అమ్మాయి కూడా పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితుల నుంచి ఆ అమ్మాయిని మోటివేట్ చేసి ఆ అమ్మాయికి తానా వాళ్ళు ప్రత్యేకంగా అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నారు. తానా వాళ్ళే మనకి శ్రీశక్తి భవనం కట్టారు అక్కడ. ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకుని ఆ అమ్మాయిని చదివించారు. ఆ అమ్మాయి ఇప్పుడు అగ్రికల్చర్లోని బీఎస్సీకి తిరుపతిలో సీట్ వచ్చింది. మంచి ర్యాంక్ వచ్చింది అమ్మాయికి ఎంసెట్లో కూడా. సో అమ్మాయి ఇప్పుడు ఈరోజు అమ్మాయి లక్ష్యం ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని చెప్పేసి అమ్మాయి లక్ష్యం పెట్టుకుంది. సో అమ్మాయి మీకు గైడ్ చేస్తున్నాం, ఆమెకు కావాల్సిన సహాయ సహకారాలు అన్నీ అందిస్తున్నాం. అలా చాలామంది పిల్లలు ఈరోజు ఇన్స్పైర్ అవుతున్నారు. కొంతమంది గవర్నమెంట్ జాబుల్లోని, కొంతమంది ప్రైవేట్ జాబుల్లోని, అన్ని రకాలుగా. సో గ్రామంలో విద్యార్థులు ప్రత్యేకంగా మేము ఫోకస్ పెట్టింది విద్యార్థుల మీద, రైతుల మీద, మహిళల మీద. సో ఇదంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాలి కదా. అంటే ఇది గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఇది గ్రామం మాది, మా కుటుంబంలో భాగం. నేను ఢిల్లీ వెళ్ళి తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు సుమారుగా 2 బస్సులు జనం వచ్చారండి. 2 బస్సులు వేసుకుని నేను వస్తాను విలేజ్కి అని చెప్పినా సరే వాళ్ళు మమ్మల్ని చూడడానికి, మా కుటుంబాన్ని చూడడానికి సో ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. అంత అభిమానం వాళ్ళకు ఉంది. మేము కూడా వాళ్ళని ఇప్పుడు కూడా ఎవరైనా ఫోన్ చేసి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్స్ కింద. సో అదేవిధంగా ఇప్పుడు సేట్రీస్ అని ఒక సంస్థ వచ్చింది మాకు బెంగళూరు నుంచి. సుమారుగా 1,00,000 మొక్కలు వాళ్ళు ఉచితంగా పళ్ళ మొక్కలు పంపిణీ చేశారు గత 2-3 సంవత్సరాలుగా. సో రైతులకి ప్రత్యేకంగా వాళ్ళు శిక్షణ ఇస్తున్నారు. వాళ్ళకి ఫ్రీగా వాళ్ళ గుంటలు తవ్వుకోవడానికి ఒక చెరువు బాగు చేస్తున్నారు. సో ఎన్నో రకాలుగా కోరమండల సంస్థ మాతో పాటు ఉంది. ఇట్లా ఎన్నో రకాల సంస్థలు ఉన్నాయి, మంచి వ్యక్తులు ఉన్నారు. అందరూ కూడా కప్పటాల వైపు చూస్తున్నారు. ఇంకా ముందు మేము ఇంకా ప్రాజెక్ట్స్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. సో లాట్ ఆఫ్ యాక్టివిటీస్. సార్ కర్నూలు నుండి కొంతకాలం మీరు అదృష్టం చెప్పారు, ఎక్కడికి వెళ్ళారండి? దాదాపు 8 సంవత్సరాలు. సుమారుగా ఒక 6 సంవత్సరాలు నేను సెంట్రల్ డిప్యూటేషన్లో పనిచేశాను, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్లో. సో అక్కడ కూడా చాలా విషయాలు నేను నేర్చుకున్నాను, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఇంకా వరల్డ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా నేను చూడడం జరిగింది. అదేవిధంగా నేను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో కూడా 3 సంవత్సరాలు నేను చైనాలో పనిచేయడం జరిగింది, బీజింగ్లోని ఎంబసీ ఆఫ్ ఇండియాలో కౌన్సిలర్గా. అక్కడ కూడా ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నాను. అక్కడ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కింద, చీఫ్ వీసా ఆఫీసర్ కింద ఎన్నో రకాలుగా నేను నా విధులు నిర్వర్తించాను. సుమారుగా మేము ఒక 50 దేశాల డిప్లొమాట్స్తో కూడా రకరకాల ఇంటర్నల్ సెక్యూరిటీ అంశాలు అవన్నీ కూడా మేము అక్కడ తెలుసుకోవడం జరిగింది. మీరు పుట్టింది ఎక్కడండి? నేను పుట్టింది రాజమండ్రి అండి. రాజమండ్రి నుంచి మీరు ఇంటర్నేషనల్లో మీ ఎక్స్పోజ్ అయిపోయారు. అవును. ఓకే సార్, అక్కడ 8 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కాబట్టి మీకు వచ్చారు. ఇక్కడ రాగానే మీకు గాంజా, మీకు ఆ టార్గెట్ ఇవ్వడానికి కారణం ఏంటనుకోవచ్చు? మీరు తీసుకున్న తర్వాత ఛాలెంజ్ ఏమొచ్చు? సో హానరబుల్ సీఎం గారు వచ్చినప్పుడు ఈ టాస్క్ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కఠినంగా ఈ గంజాయి డ్రగ్స్ వల్ల మన యువత నష్టపోతుందని చెప్పేసి ఒక సంస్థను స్థాపించాలని చెప్పేసి ఆయన సంకల్పించారు. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్కి ఈగల్ అని నామకరణం కూడా దానికి చేశారు. అంటే ఈగల్ అని పెట్టడం ఎందుకండి? ఈగల్ అంటే ఇంకా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అబ్రివేషన్. ప్రత్యేకంగా ఈగల్ అంటే ఇంకా మనకి గ్రద్దుకు మనకందరికీ తెలుస్తుంది కూడా. ఈగల్ ప్రత్యేకంగా చాలా షార్ప్ ఫోకస్ ఉంటుంది. అది ఎంత దూరం నుంచి అయినా సరే, ఎక్కడ ఏ విధమైన జరిగినా సరే ఒక 10 కిలోమీటర్ల పై నుంచి కూడా చూడగలుగుతాం. సో ఆ క్వాలిటీస్ ప్రకారం కూడా ఈ సంస్థకి ఈగల్ అని పేరు పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా నేను ఈగల్ మన పుట్టిన తర్వాత మేము సదరన్ డీజీపీస్ కాన్ఫరెన్స్కి వెళ్ళాం చెన్నైలో ఫస్ట్లో. ఆ కాన్ఫరెన్స్లో కూడా కొంతమంది వేరే రాష్ట్రాల అధికారులు ఒక ఇండియా పటంలో చూపిస్తూ ఆంధ్రప్రదేశ్లో గంజాయి పండుతుందని మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం గ్రీన్లో చూపించారు. సో ఆ రోజు చాలా బాధ కలిగింది. వాళ్ళు చెప్తూ కూడా ఏఎస్ఆర్ జిల్లా అని చెప్పారు. సో ఆ రోజే మన ప్రభుత్వం ఇచ్చిన టాస్క్ మేము ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఏఎస్ఆర్ అంటే ఇంకా అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు నేను చిన్నప్పటి నుంచి నేను స్ఫూర్తి పొందాను ఆయన ద్వారా. అల్లూరి నడిచిన నేల, ఆయన ప్రాణత్యాగం చేశారు చాలా యుక్త వయసులో. అటువంటి నడిచిన నేలలోని గంజాయి పండకూడదు, ఆ నేలకి చెడ్డపేరు తీసుకురాకూడదని చెప్పేసి గిరిజన తమ్ముళ్ళకి చెల్లెళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రాం గురించి మేము చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా మేము దీని ద్వారా అల్లూరు నడిచిన నేలలోని ఈ గంజాయి ఇటువంటి పండకూడదని చెప్పేసి ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టాం. అంటే అక్కడ ముందు గిరిజనులందరికీ సమాజపరిచి అల్లూరు సీతారామ నడిచిన నేల ఇక్కడ మనం గంజాయి పండించకూడదని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారా? ఎస్. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజాయి సాగుని పూర్తిగా నిర్మూలించడం జరిగింది. దీన్ని అచీవ్ అవ్వడానికి రకరకాల మార్గాలు ఉపయోగించాం. ఒకటి మన డిస్ట్రిక్ట్ పోలీస్ ద్వారా డ్రోన్ సర్వేలెన్స్, అడ్రిన్ శాటిలైట్స్, కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్స్, విస్తృతమైన అవేర్నెస్ క్యాంపెయిన్స్, ప్రతి గ్రామానికి వెళ్ళడం, ఈ గంజాయి వల్ల నష్టాలు చెప్పడం, కేస్ స్టడీస్ చెప్పడం. ఉదాహరణకి ఒక కేస్ స్టడీ ఏంటంటే విజయనగరంలో ఒక అమ్మాయి
ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో బానిస అయ్యి ఆ అమ్మాయి అర్ధరాత్రి 2 గంటలకి ఇంటికి వస్తుందని ఒక తల్లి మాకు ఫోన్ చేసింది 1972 కాల్ సెంటర్. సో ఆ గంజాయి ముక్క పండించింది ఎవరు? ఈరోజు ఆ అమ్మాయి ఆ తల్లి అడిగింది మమ్మల్ని, నేను ఎందుకు బతుకున్నానో నాకు తెలియట్లేదు, ఈరోజు మా కూతురు 2 గంటలకి ఇంటికి వస్తుంది అని చెప్పి. ఆ అమ్మాయి 14 సంవత్సరాల తమ్ముడికి కూడా గంజాయి అలవాటు చేసింది. సో వాళ్ళందరినీ మనం డీఅడిక్షన్ సెంటర్ పంపించాము. ఇటువంటి కేస్ స్టడీస్ కూడా మేము విశాఖపట్నం మన ఈ ఏఎస్ఆర్ జిల్లాలోని రైతులకు చెప్తున్నాం. ఇవన్నీ జరుగుతున్నాయి, ఈ గంజాయి వల్ల ఇంతమంది నష్టపోతున్నారు, కుటుంబాలు కూలిపోతున్నాయని చెప్పేసి. అదేవిధంగా పోలీసింగ్ ఇలా చేస్తూ అదేవిధంగా ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్. ఉదాహరణకి ఆల్టర్నేటివ్ క్రాప్ సపోర్ట్లో లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో 46 లక్షల శాప్లింగ్స్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా 10,803 ఎకరాలకి ఇది పంపిణీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆపరేషన్ చైతన్యం అని చెప్పేసి 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకుంది. 2 కోట్ల మొక్కలు పంపిణీ చేయడం కాకుండా 21 రకాల సీడ్స్ కూడా పంపిణీ చేయాలి. 35,000 ఎకరాలు 25,000 ఫార్మర్స్కి ఈ బెనిఫిట్ రావాలని చెప్పేసి గంజాయి మొక్క మన ఆంధ్రప్రదేశ్లో పండకూడదని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. ఇటీవల కాలంలో కూడా ఈగల్, ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు అందరూ కలిసి మొత్తం గ్రామాల్లోకి వెళ్తున్నాం, అక్కడ పరిశీలిస్తున్నాం, గతంలో పండిన ప్రతి ఎకరం కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఎన్కాట్ మీటింగ్స్, జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు మెంబర్ కన్వీనర్గా, నార్కో కోఆర్డినేషన్ మీటింగ్స్, అన్ని శాఖలు కలిసి మీటింగ్స్ కూడా ప్రత్యేకంగా ఏఎస్ఆర్ జిల్లాలో అన్ని జిల్లాలో జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రత్యేకంగా వాళ్ళు అన్ని శాఖలు కూడా చెప్తున్నారు, ఎక్కడైనా సరే గంజా పండిందంటే ఆ సంబంధిత అధికారి, ఫారెస్ట్లో పండిందంటే బీట్ కానిస్టేబుల్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్. దీనివల్ల మాకు ఈరోజు గంజాయి సాగు లేకుండా జరిగింది. కానీ మాకు ఒరిస్సా నుంచి సుమారుగా 6 జిల్లాల్లో పండుతుంది, మల్కాన్గిరి, కోరాపుట్ జిల్లాల్లో. అక్కడి నుంచి కూడా మనకి సరఫరా అవుతుంది. ఆ సరఫరాను ఆపడం గురించి కూడా లాట్ ఆఫ్ చెక్ పోస్టులు, సుమారుగా 85 చెక్ పోస్టులు పనిచేస్తున్నాయి. అదేవిధంగా విస్తృత సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఏఎన్టీఎఫ్ ఒరిస్సాతోని, ఏఎన్టీఎఫ్ తెలంగాణతోని, కేరళతోని, తమిళనాడుతోని, ఇతరత్ర ఏఎన్టీఎఫ్స్ కూడా అనుసంధానం చేయడం. ఇవన్నీ చేయడం వల్ల లాట్ ఆఫ్ నెట్వర్క్స్ బ్రేక్ అవుతుంది. సో ఇటీవల కాలంలో ఉదాహరణకి ఒక నెట్వర్క్ మేము బ్రేక్ చేసిన నెట్వర్క్, మాకు ఈగల్లోని ప్రత్యేకమైన మీటింగ్ జరుగుతాయి. ఒక కానిస్టేబుల్స్ లెవెల్ నుంచి అందరినీ కూడా మేము ఎంపవర్ చేసి, వాళ్ళు కూడా లీడర్ కింద లెక్క. సో వాళ్ళందరినీ పరిశీలించమంటే ఒక సమాచారం మాకు వచ్చింది. ఏఎస్ఆర్ జిల్లాలో రాజస్థాన్ నుంచి కొంతమంది మారుమూల గ్రామాల్లో స్వీట్ షాప్ నడుపుతున్నారు, హార్డ్వేర్ షాప్ నడుపుతున్నారు. సో అసలు అక్కడ స్వీట్లు కొనే వాళ్ళు ఎక్కువ ఉన్నారా లేరా అని చెప్పి మేము ఒక పరిశీలన చేస్తాం. సో సుమారుగా ఒక వారం రోజులు దాన్ని పరిశీలన చేస్తే ఒక్క కస్టమర్ కూడా షాప్లోకి రాలేదు ఎవరు కూడా. అసలు ఒక కస్టమర్ రాకుండా రాజస్థాన్ నుంచి ఫ్యామిలీతో ఇంత దూరంలో ఎందుకు వచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఆ పరిశీలన చేస్తే మాకు తెలిసింది చాలామంది దాంట్లోనే ఈ డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారు, ఈ గంజా ట్రాన్స్పోర్టేషన్ ఎన్నో సంవత్సరాలుగా. అది మేము పరిశీలించిన తర్వాత సుమారుగా 12 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులందరినీ గుర్తించాం. వీళ్ళ ఎక్కువ మంది గంజాయి సరఫరా చేయడం, లేదంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు షెల్టర్ ఇవ్వడం, డబ్బుల్ని ఈ ఒరిస్సా సైడ్ ఫార్మర్స్కి డబ్బులు సప్లై చేయడం, ఇవన్నీ చూసి చాలా విస్తృతంగా మేము దాని మీద ఫోకస్ పెట్టడం, సర్వేలెన్స్ పెట్టడం వల్ల ఈరోజు చాలామంది ఆ ప్రాంతాలు వెకేట్ చేసి వెళ్ళిపోయారు. కొంతమందిని మేము ఈ కేసుల్లోని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇట్లాగ నెట్వర్క్స్ బ్రేక్ చేయడం. అదేవిధంగా ఇటీవల కాలంలోని మేము మెత్ అనే ఒక సింథటిక్ డ్రగ్స్, వాటిని కొన్ని కేసుల్లో పట్టుకున్నాం, కొకైన్ కొన్ని గ్రాములు పట్టుకున్నాం. ఈ కేసులో కూడా నెట్వర్క్స్ మీద మేము చాలా లోతుగా వెళ్ళి ఈ నెట్వర్క్స్ ఎంతమంది ఉన్నారు, ఎలా ఉన్నారు, ఎవరెవరితో వీళ్ళు కాంటాక్ట్స్లో ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడెక్కడ పార్టీలు పెట్టుకుంటున్నారు, ఇవన్నీ కూడా నెట్వర్క్స్ బ్రేకింగ్ మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రంలో ఉన్న ఫార్వర్డ్ లింక్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొస్తున్నారు. ఇటీవల కాలంలో కొన్ని కేసుల్లో బెంగళూరు నుంచి కొంతమంది మేము అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లాగే నెట్వర్క్స్ బ్రేక్ చేయడం. ఎస్టీడీడీ అంటారు ఈ మోడల్ని. సోర్స్ అంటే ఇంకా మనకి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో పండుతుంది గంజాయి మీద ఫోకస్ చేయడం, దాన్ని పూర్తిగా కట్టడి చేయడం. ట్రాన్స్పోర్టేషన్, ఎలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, బస్సుల్లో జరుగుతుందా, కారుల్లో జరుగుతుందా, కారుల్లో జరుగుతుంటే ఎటువంటి మోడస్ ఆపరండి, కొత్త మోడస్ ఆపరండి. మేము చూసినప్పుడు సపోజ్ ఉదాహరణకి ఒక కారులో ఒక ప్రత్యేకంగా అర బిల్డ్ చేస్తాడు, డోర్లో కానీ ఇంకో దాంట్లో టైర్లో కానీ, ఇట్లా రకరకాల కొత్త మోడస్ ఆపరెంట్లు మేము పరిశీలించడం, సమాచారాన్ని పటిష్టం చేయడం. అదేవిధంగా ట్రైన్స్ మీద ఆపరేషన్ ట్రైన్స్ని ఈగల్ ప్రత్యేకంగా నార్కో కెనైన్స్, డాగ్ స్క్వాడ్స్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, లోకల్ పోలీసులు అందరూ కలిసి విస్తృతంగా దాడులు చేయడం. సుమారుగా 22 ట్రైన్స్ మేము ఐడెంటిఫై చేస్తాం, ఒరిస్సా నుంచి వచ్చే ట్రైన్స్. ఆ ట్రైన్స్ని కూడా మేము చూడడం వల్ల ప్రత్యేకంగా ఆ ట్రైన్స్లో కొన్ని బాత్రూమ్స్లో కూడా కొంతమంది డ్రగ్స్ పెట్టి సరఫరా చేస్తున్నారు, గంజా చాక్లెట్ సరఫరా చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎంతోమందిని మేము అరెస్ట్ చేయడం జరిగింది, ఎన్నో కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. సార్ మీరు కల్టివేషన్ ఆపారు, అక్కడ కల్టివేషన్ అందరూ కూడా కమర్షియల్ క్రాప్ వైపు మళ్ళించుతున్నారు.
అంతవరకు ఉంది, బాగుంది. కానీ కట్ ఆఫ్ ఏరియాలో అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనేది ఒక వార్త ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, అసలు మెయిన్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేది ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది. దీన్ని బ్రేక్ చేయడానికి ఏం చేస్తున్నారు? నెంబర్ 2. నెంబర్ 3, మీరు ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నారు, కానీ యూత్కి అని ఎడ్యుకేట్ చేయడానికి మీరు చేస్తున్న ప్రణాళిక ఏంటి? 3వది. నెంబర్ 4, ఇది కొత్త ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ మీరు పిల్లర్ నుండి స్లాబ్ వరకు మీరే బిల్డప్ చేసుకున్నారు, బ్రిక్ బై బ్రిక్. అసలు అవును. స్టార్టింగ్ నుంచి పునాల దగ్గర నుండి మీరు ఎలా కట్టుకుంటూ రావాలకి దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ మీకు మ్యాన్ పవర్ విషయంలో కానీ మీకు సపోర్ట్ గవర్నమెంట్ ఏ విధంగా ఇస్తుంది? సో ముందుగా మీరు చెప్పింది ఎక్కడైతే మనకి Cut off ట్రాన్స్పోర్టేషన్ కట్ ఆఫ్ ఏరియాస్ అంటే మీరు చెప్పినట్టు కోరాపుట్టు, మల్కాన్గిరి ఆ ప్రాంతాల నుంచి అంటే ఒరిస్సా సైడ్ ఉన్న విలేజ్లో ఇప్పుడు కూడా కొంత గంజాయి పండుతుంది, అది వాస్తవమే. అందుకని మేము ఏఎన్టీఎఫ్ ఒరిస్సా కూడా మేము సమాచారం ఇస్తున్నాం. అదేవిధంగా ఎస్పీ టు ఎస్పీ కొంతమంది మాజీ నక్సలైట్లు కూడా గంజాయి పట్టిస్తున్నారనేది ఒక సమాచారం. అది కూడా ఉంది. నక్సలైట్లు కూడా ఇదివరకు మావోయిస్టులు కూడా ఈ గంజాయిని ప్రోత్సహించిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు కొంత మనీ కానీ ఇంకా ఏదైనా రూపంలో తీసుకున్నట్లు కొన్ని కేసులు కూడా నమోదై ఉన్నాయి దానికి సంబంధించి. సో ప్రత్యేకంగా దానికోసం చేసి కట్ ఆఫ్ ఏరియాస్ అన్నింటిలో కూడా మేము మానిటరింగ్ సర్వేలెన్స్ పెంచడం జరిగింది. ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్, ఏ వాహనాలు అటు సైడ్ వెళ్తున్నాయి, ఏ వాహనాలు బ్యాక్ వస్తున్నాయి, ఆ వాహనాల మీద మానిటరింగ్, సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వ్యవస్థని చాలా పటిష్టం చేసాం. దానివల్ల మాకు ప్రత్యేకంగా ఇన్పుట్స్ వస్తున్నాయి. దానివల్ల ఇన్పుట్స్తో ఈ మధ్యకాలంలో మేము చాలా ఆపరేషన్ చేస్తాం. అంటే మీరు వెహికల్స్ పట్టుకుంటారని కొంతమంది నడుచుకుంటూ మోసుకుంటూ వస్తున్నారు, నడుచుకుంటూ కూడా వస్తున్నారు, కాలినడకన వస్తారు. నర్సీపట్నం ఘాటి దిగిన తర్వాత అవునండి, అక్కడ కూడా మనం కొన్ని అన్నవరం అక్కడ వరకు వస్తున్నారు. ఇటీవల కాలంలో మనం అనకాపల్లిలోని ఈగల్ అనకాపల్లి పోలీసులు కలిసి ఒక పెద్ద కేసుని ఎవరైతే కాలినడకన వస్తున్నారో సుమారుగా 800 kgs గంజాని కూడా పట్టుకోవడం జరిగింది. సో అన్ని వైపుల నుంచి అంటే ఇప్పుడు నక్సల్స్ ఈ ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లర్స్ ఉంటారో మనం ఒక మెథడ్ అనుకుంటే వాళ్ళు ఇంకో మెథడ్లో వస్తుంటారు. కాబట్టి అన్ని మెథడ్స్లో మనం సమాచారం సేకరించడం, సమాచారాన్ని విస్తృతంగా మనం గతంలో ఎవరైతే ఈ డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత చాలామంది కొంతమంది మారారు. దాంట్లో ఆ మారిన వాళ్ళు కూడా మన సమాచారం ఇస్తున్నారు. కాబట్టి ఇది కూడా మనకి అన్ని రకాలుగా, ఒక రకం కాదు అన్ని రకాలుగా మనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు విద్యార్థులు జరిగారు రెండో ప్రశ్న. ఈగల్ వన్ ఆఫ్ ది మేజర్ టాస్క్ డిమాండ్ సైడ్. డిమాండ్ రిడక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. మాకు డిమాండ్ రిడక్షన్ అంటే ఇంకా మనకి విద్యార్థులు మనం చూస్తే ఇంకా ఈగల్ క్లబ్స్ ప్రారంభించాం. సుమారుగా 40,000 విద్యా సంస్థల్లో ఈరోజు ఈగల్ క్లబ్స్ పనిచేస్తున్నాయి. సుమారుగా మనకి 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాం. దీని ద్వారా టీచింగ్ లా మాకు ముఖ్యమైన కాన్సెప్ట్. నేను చాలామంది వందలాది మంది విద్యార్థులను కలిశాను. చాలామంది చెప్పింది ఏంటంటే మాకు ఈ చట్టం గురించి తెలియదు, ఈ చట్టం గురించి అవగాహన లేదు. ఎన్డీపీఎస్ అంటే ఏంటి, నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1984 చాలా కఠినమైన చట్టం. ఈ చట్టం గురించి మాకు తెలియదని చెప్పారు. అదేవిధంగా నేను ఆగస్టు 8న వైజాగ్లోని సెంట్రల్ ప్రిజన్ విజిట్ చేశాను. సెంట్రల్ ప్రిజన్లో సుమారుగా 1008 మంది ఈ గంజా ఇతర డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ అయి ఉన్నారు. దాంట్లో 52 మంది కన్విక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను, వాళ్ళతో మాట్లాడాను. ఒక వ్యక్తితో సుమారుగా ఒక అరగంట సేపు మాట్లాడింది. ఆ అబ్బాయి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఒక ప్రముఖమైన కాలేజీలో బ్రైట్ స్టూడెంట్. అతను ఈ గంజా ఫ్రెండ్స్తోని ఎడిక్ట్ అవ్వడం వల్ల ఒక తమిళనాడు చెందిన ఒక వ్యక్తితో పరిచయం అయ్యి తర్వాత ఈ గంజా పెడ్లర్గా మారాడు. సుమారుగా ఆ తమిళనాడు వ్యక్తి మీద తమిళనాడు పోలీసు కూడా వైజాగ్లోని వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. సో అదే సందర్భంలో ఈ 4 ఫ్రెండ్స్, ఈ తమిళనాడు వ్యక్తి, ఈ 5 మంది ఒక కారులోని సుమారుగా 60-65 kg గంజాతో పోలీసులు పట్టుకోవడం జరిగింది. తమిళనాడు మదురై కోర్టులో అతనికి కన్విక్షన్ వచ్చింది, 10 సంవత్సరాల కన్విక్షన్ వచ్చింది. ఆ అబ్బాయితో నేను మాట్లాడుతుంటే ఇంకా సార్ ఇది గంజా కేసు ఇంత సీరియస్గా ఉంటుందో నాకు తెలియదు సార్, మేము మామూలు కేసు అనుకున్నాం, ఇప్పుడు 10 years నాకు కన్విక్షన్ వచ్చింది. అతను అక్కడ కోర్టులో పిటిషన్ వేసుకుని జైలు ట్రాన్స్ఫర్ కింద మదురై మనకి తమిళనాడు జైలు నుంచి మనకి విశాఖపట్నం జైలుకి వచ్చాడు. సో మనం ఒక బ్రైట్ స్టూడెంట్ మనం కోల్పోయాం, ఇది మనం గమనించాలి. ఆ వ్యక్తి కనుక బయట ఉంటే మన ఎకానమీకి ఎంత ఉపయోగపడతాడు. అతను ఒక పెద్ద కంపెనీ CEO అయిన ఆశ్చర్యపోలేదు. కాబట్టి మేము ఇప్పుడు టీచింగ్ లా చేస్తున్నాం, ప్రత్యేకంగా అందరికీ చెప్తున్నాం. ఈ డ్రగ్స్ కేసు కానీ గంజాయి కేసు కానీ ఎన్డీపీఎస్ చట్టంలో కానీ 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, పాస్పోర్ట్ రాదు, వీసా రాదు, అదేవిధంగా మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు రావు. ఇటీవల ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా 360 degrees చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నారు. ఈ గంజా డ్రగ్స్లో ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు దొరకట్లేదు. సో ఇవన్నీ వాళ్ళకి చెప్పడం వల్ల చాలామంది మార్పు మనం సాధ్యం అవుతుంది. ఈ టీచింగ్ లా ప్రత్యేకంగా లాట్ ఆఫ్ క్లబ్స్ ప్రతి కాలేజీకి విజిట్ చేస్తున్నాం. అండ్ అదే కాకుండా ఇటీవల కాలంలో మేము ఈగల్
కొంత మార్పు ఈగల్ ఆంధ్రప్రదేశ్ మేము రీసెర్చ్ స్టడీస్ గ్రౌండ్ రియాలిటీ తెలిసిన తర్వాత మేము ఒకటి కనిపెట్టాం, గేట్వే స్టడీ. గేట్వే థియరీ అని ఒక థియరీ ఉంది. గేట్వే థియరీ. అచ్చా. గేట్వే థియరీ అంటే ఇంకా కౌమార దశలో ఎవరైతే ఇంకా నికోటిన్ ప్రొడక్ట్స్ సిగరెట్కి కానీ, కౌమార దశ అంటే మనకి ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ అనుకోవచ్చు, 10th క్లాస్ నుంచి intermediate వరకు. ఈ 3-4 సంవత్సరాలు చాలా క్రూషియల్. వీళ్ళు కౌమార దశలో కనుక వాళ్ళు సిగరెట్లు తాగినా, లిక్కర్ తాగినా, వాళ్ళు ఇంకా డోపోమైన్ లెవెల్స్ అంటే ఇంకా మాకు ఇంకా ఏదో కావాలని ఆశించి వాళ్ళు గంజాకి తర్వాత సింథటిక్ డ్రగ్స్కి అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ కౌమార దశలో మనం ఆపాలి. కౌమార దశలో ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు చేయకూడదు వీళ్ళందరికీ. అందుకని ఇప్పుడు ఫోకస్ అంతా ఈగల్ ఫోకస్ షిఫ్టెడ్ టు ఇంటర్మీడియట్ కాలేజెస్. ఇంటర్మీడియట్ కాలేజెస్కి వెళ్ళి చెప్తున్నాం, మీరు ఈ సిగరెట్లు ఎక్స్పెరిమెంటల్ ఏజ్ కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ చేద్దామని పొరపాటును కూడా దాన్ని టచ్ చేయొద్దు. దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. తర్వాత హెల్త్ పరంగా కాకుండా ఇంకా చాలా రకాలు నష్టపోతారని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో మేము విద్యార్థులకి నార్కో టెర్రరిజం గురించి చెప్తున్నాం. నార్కో టెర్రరిజం అంటే ఇంకా ఉదాహరణకి మేము ఇటీవల ఒక కేసులోని ఒక ఇద్దరిని పట్టుకున్నాం. మేము వాళ్ళతో ఒక అతనితో మాట్లాడుతుంటే ఇంకా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే, నేను 1 గ్రాము హీరాయిన్ కొనుక్కున్నాను, నేను 1 గ్రాము మెత్ కొనుక్కున్నాను, నా డబ్బులతో నేను కొనుక్కున్నాను, 10,000 రూపాయలు ఇచ్చి, మా ఇంట్లో నేను ఉంటున్నాను, నేను తీసుకుంటున్నాను, నేను ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, దీనికి ఇంత పెద్ద కేసు ఎందుకు పెట్టాలని అడిగాడు క్వశ్చన్. సో ఆయనకి మేము చెప్పాం, 1 గ్రామ్ మీరు హీరాయిన్ కొన్నారు, హీరాయిన్ ఎక్కడి నుంచి వస్తుంది? హీరాయిన్ మనకి పాకిస్తాన్ నుంచి వస్తుంది. మనకి గోల్డెన్ క్రెసెంట్ అని చెప్పేసి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఓపియం పడుతుంది. ఓపియం నుంచి హీరాయిన్ తయారు చేస్తారు, ఇంకా ఇతరత్ర సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తారు. అంటే ఇంకా మనము ఈ డ్రగ్స్ మన ఇండియాకి ఎలా వస్తున్నాయి? ఈ సరఫరా చేసేదంతా కూడా టెర్రరిస్ట్ నెట్వర్క్స్. ముంబై బ్లాస్ట్ ఎలా జరిగింది? ముంబై బ్లాస్ట్లో లష్కర్-e తోయిబా, అదే దావుద్ ఇబ్రహీం గ్యాంగ్స్, వీళ్ళందరికీ కూడా మనీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక స్టడీ చేస్తే ఇంకా సెంట్రల్ ఏజెన్సీస్ కూడా గుర్తించాయి, ఈ నార్కో మనీ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్. సో నార్కో మనీని మనం ఆపాలి అని చెప్పేసి, అందుకని చేసి మేము విద్యార్థులందరికీ కూడా మేము ప్రత్యేకంగా వాళ్ళకి చెప్తున్నాం. ఈ కేసులో కూడా ఆయన చెప్పాం, మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా దేశంలో టెర్రరిజాన్ని ప్రోత్సహించడానికి అవుతుంది. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోరని చెప్తున్నాం. విద్యార్థులు కూడా మేము ప్రతిజ్ఞ చేపిస్తున్నాం డ్రగ్స్ను ముట్టుకోకూడదని చెప్పేసి. సో మనం ఇంటర్నేషనల్ కూడా ఆలోచించాలి ఏం జరుగుతుంది. మన జీవితాన్ని డీస్టెబిలైజ్ చేయడానికి, అస్థిరపరచడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆ శక్తులన్నీ కూడా ఈ డ్రగ్స్ని ఇండియాలో పంపించాలి. ఈ డ్రగ్స్ అన్నది ఎప్పుడు కూడా వాళ్ళకి లో ప్రైస్ హై ఇంపాక్ట్ యాక్టివిటీ. ఎందుకంటే విద్యార్థులు బలహీనపడతారు. మన దేశం మొత్తం ప్రపంచ దేశాలు మొత్తం చూస్తే ఇంకా యువకులు ఎక్కువ ఉన్న దేశం అందే. ఆ యువకులు ఎక్కువ ఉన్న దేశాన్ని బలహీనపరచాలంటే ఈ డ్రగ్స్ అనేది ప్రధానమైన అంశం. పాకిస్తాన్ మన పంజాబ్లోకి, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లోకి డ్రగ్స్ని విరివిగా డ్రోన్స్ ద్వారా వాళ్ళు సరఫరా చేసి మన దేశంలోని డిస్టెబిలైజ్ చేయడానికి చూస్తున్నారు. కాబట్టి ఈ దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ని ముట్టుకోరని మేము ప్రచారం చేస్తాం. ఓకే సార్, మీరు చాలా క్లబ్స్ పెట్టారు, యూత్ క్లబ్లు పెట్టారు, దాని ఇంపాక్ట్ ఎలా ఉందండి? అంటే మీరు ఉన్నంతసేపు వింటున్నారా, లేదా తర్వాత కూడా దాని ఫీడ్బ్యాక్ని తీసుకుంటున్నారా? అంటే మేము ఇటీవల కాలంలో నేను ANTF హెడ్స్ మీటింగ్కి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. గౌరవ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా దాన్ని ఇనాగరేట్ చేశారు. NCB కూడా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఆ ప్రెజెంటేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావించారు. సో దానికి ప్రధాన ఉద్దేశం దాని ఇంపాక్ట్ మనమే కాకుండా సెంట్రల్ ఏజెన్సీస్ కూడా చూస్తున్నాయి. దాంట్లో మాకు కొంతమంది ఎయిమ్స్ నుంచి వచ్చిన సైకియాట్రిస్ట్ వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తూ ఎవరైతే అవేర్నెస్ ప్రజలకు చెప్తారో దాంట్లో 61% విద్యార్థులు మార్పు వచ్చిందని వాళ్ళు స్టడీస్ ప్రకారం చెప్పారు. ఏపీలో 61%? అంటే ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఇంపాక్ట్ఫుల్ ఆపరేషన్స్. దానికంటే ప్రత్యేకంగా మేము చాలా మూలాల్లోకి వెళ్ళడం వల్ల సుమారుగా ఈ సంవత్సరం మేము 18,336 క్యాంపెయిన్ చేసాం ఈ రోజు వరకు. ప్రతిరోజు మాకు అప్డేట్స్ వస్తాయి. కేసులు ఎన్ని పెట్టుంటారు? అంటే ఆపరేషన్స్ అంటే నేను అనేది అవేర్నెస్ క్యాంపెయిన్స్. కేసులు ఎన్ని పెట్టుంటారు? కేసు సుమారుగా 1400 కేసులు అయినాయి ఇప్పటిదాకా. ఈవెన్ 1 గ్రామ్ ఒక 1/2 kg గంజా దొరికిన, 50 grams గంజా దొరికినా సరే కేసు రిజిస్టర్ చేస్తున్నాం. అంటే ఎవరిని వదిలిపెట్టాలి. అంటే ఇక్కడ మనం కేసులు పెట్టుకోవాలని టార్గెట్తో చేస్తున్నారా, లేదు దాన్ని లీగల్గా కరెక్ట్గా చేద్దామని? అంటే ఇంటర్మీడియట్ క్వాలిటీ అయితే ఒకలాగా, కమర్షియల్ క్వాలిటీ అయితే ఒకలాగా. కమర్షియల్ క్వాలిటీ మనం సీజ్ చేస్తున్నప్పుడు మేజిస్ట్రేట్ ముందు సీజ్ చేస్తే ఆ కేసు ఇంకా బిల్డప్ అవుతుంది. ఇటువంటి ప్రికాషన్ తీసుకుంటున్నారు, లేదు వాళ్ళు ఏదో భయం పెట్టారని? నో. ఇప్పుడు మనం ఈగల్ ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టిన తర్వాత యాజ్ పర్ లా, NDPS ఇస్ ఎ ప్రొసీజరల్ లా, ప్రతి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి.
మనకి ప్రతి కేసు సపోజ్కి ఒక వ్యక్తి మనకి 1 కేజీ గంజా దొరికాడు, అతన్ని కూడా మనం లీగల్గా అరెస్ట్ చేయాలి. అంటే గంజా దొరకడం కాకుండా కేసు మనం కోర్టుకు వచ్చేసరికి ఫ్లవర్తో ఉన్న గంజా దొరికితేనే కేసు ఉంటుంది, ఫ్లవర్ లేకుండా దొరికితే కేసు పోతుంది. సో దానికి ఏంటంటే మీ ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎన్డీపీఎస్ ప్రొసెసెస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. మీరు చెప్పినట్టుగా ఫ్లవరింగ్ టాప్స్, ఫ్రూటింగ్ బడ్స్ అవి ఉన్నాయా లేదా, సీజర్ కరెక్ట్గా చేశారు లేదా, సెక్షన్ 52A అంటే ఇంకా ఏదైతే మనం గంజా కానీ డ్రగ్స్ కానీ సీజ్ చేస్తామో అవి ఒక ఇన్వెంటరీ కింద తయారు చేసి మెజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఆ ఇన్వెంటరీని మెజిస్ట్రేట్ గారు సర్టిఫై చేయాలి. శాంపిల్ కూడా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారు తీయాలి. ఆ మెజిస్ట్రేట్ గారు తీసిన శాంపిల్ మాత్రమే FSLకి పంపించాలి. ఇటువంటి ప్రికాషన్స్ అన్ని ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కమర్షియల్ క్వాంటిటీ కేసులో ప్రతి కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. ఇటీవల కాలంలో మేము సుమారుగా 16 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు చేసాం. ఇంకా ప్రతి కేసులో కూడా కమర్షియల్ క్వాంటిటీ కేసుల్లో ఇటీవల కాలంలో చింతపల్లిలో ఒక పెద్ద హౌస్ కట్టాడు ఒక అతను. సో అతను ఎలా కట్టాడంటే ఇంత గంజా ప్రొడక్షన్ వల్లే అతను చాలా కేసులు ఉన్నాడు, గంజా కేసులు. ఇవన్నీ తీస్తున్నాము. ఆ ఇంటిని కూడా సీజ్ చేయాలి. స్టూడెంట్స్కి ఎవరైనా చేస్తున్నారు, మీ వాళ్ళకి కూడా లీగల్గా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు. అది కాకుండా పిట్ ఎన్డీపీఎస్ అంటే ఇంకా ఎవరైతే మారట్లేదో ఆ వ్యక్తులు పిట్ ఎన్డీపీఎస్ ప్రకారం మేము 1 year వితౌట్ FIR అతను జైల్లో పెట్టచ్చు. సుమారుగా 64 మందిని ఇప్పుడు దాకా పెట్టాం. ఇంకా 118 ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి. మా టార్గెట్ 200 మందిని మేము గుర్తించాం. సో అన్ని వైపుల నుంచి ఇట్స్ నాట్ దట్ ఒకే మార్గం కాకుండా అన్ని మార్గాల గుండా కూడా మేము చేస్తున్నాం. మరో విధానం ఏంటంటే ఇంకా 849 హాట్స్పాట్స్ గుర్తించాం మన ఆంధ్రప్రదేశ్లో. అవునా? ఇక్కడ ఏ జిల్లా ఉండండి? మొత్తం అన్ని జిల్లాల్లో కూడా, ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ గంజాయి ఇంతకుముందు కాలంలో గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా ఈ గంజాయి కన్జంప్షన్ ఉంది అన్న ప్రాంతాలని గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా డ్రోన్ సర్వేలెన్స్ పంపిస్తున్నాం. ఉదాహరణకి ముఖ్యమైన సిటీల్లో విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఈ కంట్రోల్ రూమ్ నుంచే డ్రోను సాయంత్రం అయితే ఇంకా ఆ లాగిన్స్ చేస్తే ఇంకా అది మొత్తం ఆ ప్రాంతాలను చూసుకుని వస్తుంది. అదేవిధంగా మనకి ఏదైతే టౌన్స్ అవుట్స్కట్స్లో కొన్ని బిల్డింగ్స్ ఉంటాయి, ఆ బిల్డింగ్స్ ఎవరు వాటర్ డిలాబిటేటెడ్, అవి కూడా క్రైమ్ ప్రోన్ ఏరియాస్, ఆ బిల్డింగ్స్ మీద కూడా డ్రోన్స్ ఎగరేస్తుంది. మున్సిపాలిటీస్ కూడా వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది, ఏదైతే ఈ బిల్డింగ్స్ ఉన్నాయో ఓనర్స్ చెప్పండి, లైటింగ్ పెట్టాలి, CCTV కెమెరా పెట్టాలని. సో ఇట్లా ఒక విధానం కాదు, అన్ని విధానాలుగా మేము ముందుకెళ్తున్నాం. ఈవెన్ మేము ఈ గంజాయి సింథటిక్ డ్రగ్సే కాకుండా ఓపియాట్స్ మీద ఆపరేషన్ గరుడ ప్రారంభించాం. ఇది విస్తృతమైన క్యాంపెయినింగ్. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాప్స్ ఎక్కడా కూడా, మనం మెడికల్ షాప్కి వెళ్ళామంటే మనకు 2 రకాల డ్రగ్స్ దొరుకుతాయి. ఒకటి OTC, ఒకటి NRX. OTC అంటే ఓవర్ ది కౌంటర్, NRX అంటే న్యూ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్. వితౌట్ ప్రిస్క్రిప్షన్ దే షుడ్ నాట్ బి సోల్డ్. చాలా చోట్ల ట్రెమడాలు, తెపండాలు, అదేవిధంగా అల్ఫ్రాజోలము, కొడైన్ పాస్పేట్ సిరప్స్, ఇవన్నీ కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు. ఇవన్నీ కూడా మేము రెస్ట్రిక్ట్ చేసాము. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, లోకల్ పోలీసు, ఈగల్ అందరూ కలిసి ఒక కంబైన్డ్ ఆపరేషన్ మేము స్టార్ట్ చేసాం. మెడికల్ షాప్స్, మెడికల్ అసోసియేషన్తో మీటింగ్స్ పెట్టడం, రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్స్ పెట్టండి. HH1X ఇది ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ ఏమి ఉన్నాయో వాటి ప్రత్యేకంగా రిజిస్టర్ పెట్టమని చెప్పాం. ఉదాహరణకి ఎవరైనా డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ఆ డ్రగ్స్ మనం సేల్ చేసిన తర్వాత దాని మీద స్టాంప్ కొట్టాలి. అంటే సేమ్ ప్రిస్క్రిప్షన్ వేరే షాప్లో కొనకూడదు. ఇటువంటి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కఠినంగా అమలు చేయమని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ప్రత్యేకంగా మేము కోరడం జరిగింది. సో ఇలాగా నాట్ ఓన్లీ గంజాయి, సింథటిక్ డ్రగ్స్, ఓపియాట్స్, మిగతా అన్నిటి మీద ఫోకస్ చేస్తున్నాం. ఏదైతే మత్తు కలిగిస్తుందో, ఆరోగ్యానికి హానికరమో, అదేవిధంగా వాళ్ళు క్రైమ్ పాల్పడుతున్నారో, అదేవిధంగా దేశ భద్రతకి సంబంధించిన కారణాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం అన్ని చోట్ల చెప్పడం జరుగుతుంది. అంటే మీరు మెయిన్ డ్రగ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు, కానీ ఒక ట్రెడిషనల్ డ్రగ్స్ కొన్ని ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ లైనర్, కొంత పెట్రోల్ కూడా బాటిల్ వేసుకొని పీల్చుకొని ఉంటారు. మన వైట్ లైనర్ పీల్చుకొని కొంతమంది ఉంటారు, కొంతమంది చాక్ పీస్తోనే డ్రగ్గా వస్తారు. ఎక్కువ మన విజయవాడ రైల్వే స్టేషన్ కానీ కొన్ని రైల్వే స్టేషన్ సరౌండింగ్లో కనిపిస్తుంటాయి. మరి వాటి మీద ఫోకస్ అంటే వైట్నర్ ఇవన్నీ కూడా మొత్తం మీరు అందుకని మనం చెప్తున్నాను, మన ఈగల్ వీటి మీద కూడా మేము ఫోకస్ చేయడం జరిగింది. 1972 కాల్ సెంటర్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఎవరైనా సరే మేము కీ క్యాంపెయిన్ ఏం చేసామంటే ఇంకా మీ ప్రాంతంలోకి గంజాయి ప్రవేశించిందా, కాల్ 197. మీ ప్రాంతంలో డ్రగ్స్ ప్రవేశించాయా, కాల్ 197. మీ కాలేజీలోకి వచ్చిందా, ఇట్లా కీ క్యాంపెయిన్ చేసాం. అదేవిధంగా ప్రతి తల్లి కూడా ఈగల్కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాం. ప్రతి తల్లిని కూడా మేము చెప్తున్నాం, చాలా చోట్ల మేము మహిళలతో కూడా మీటింగ్లు పెడుతున్నాం. వాళ్ళకి ప్రత్యేకంగా ఏం చెప్తున్నాం అంటే ఇంకా
మీ మీ విద్య మీ పిల్లలు చదువులో వెనకబడిన, అదేవిధంగా ఏదైనా విత్త ప్రవర్తన కలిగి ఉన్నా, ఒకే గదిలో తాళం వేసుకుని తలుపేసుకుని లోపల ఎక్కువ కాలం బాత్రూంలో గడుపుతున్నా, పార్టీలు వెళ్ళి అర్ధరాత్రులు ఇంటికి వస్తున్నా, మీకు అనుమానం కలిగితే దయచేసి వాళ్ళ రూములు చెక్ చేయండి, వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి. వీడ్ కానీ పౌడర్ కానీ ఎక్కడైనా కనిపిస్తే 197 కాల్ చేయమని మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. కొంతమంది తల్లులు మమ్మల్ని అడిగారు, మా పిల్లల్ని అనుమానించమంటారని. పిల్లల్ని కాపాడుకోవడం కోసం డ్రగ్స్ అనే భూతం నుంచి ఖచ్చితంగా అనుమానించడం తప్పేం కాదు. అదేవిధంగా వాళ్ళు రక్షించుకోవడం కోసం ఇదంతా కూడా. దానివల్ల మాకు చాలామంది తల్లుల నుంచి కాల్ వస్తున్నాయి ఈ మధ్యన, మా అబ్బాయి ఇలా అనుమానంగా ఉంది. ఇమీడియట్గా మా వాళ్ళు అటెండ్ అవుతున్నారు, డీఎడిక్షన్ సెంటర్కి పంపిస్తున్నారు. అనుమానం కనుక రూఢీ అయిన తర్వాత వాళ్ళని మనం కాపాడుతున్నాం. ఎర్లీగా కాపాడితే ఇంకా వాళ్ళని పూర్తిగా కాపాడగలుగుతాం. డ్రగ్ ఎడిక్ట్స్, డ్రగ్స్లో మనకి ఉదాహరణ గంజా తీసుకుంటే దానిలో టీహెచ్సీ అనే కెమికల్ ఉంటుంది. టెట్రాహైడ్రో కన్నబాయిడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ ఒకసారి మైండ్కి అలవాటు పడితే ఇంకా మైండ్ ఫంక్షనింగే మార్చేస్తుంది. తర్వాత వాళ్ళు ఆ క్రైమ్ చేయడం, ఆ మందు కోసం, ఆ డ్రగ్స్ కోసం ఏ క్రైమ్ చేయడానికి సిద్ధపడతారు. కాబట్టి మనం ఎర్లీ గుర్తించాలి. డ్రగ్స్ అన్నది ఒక జాతీయ సమస్య. మన సమాజాన్ని కాపాడుకోవాలంటే ఇంకా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. నన్ను గతంలో చాలా విలేకరులు మన మీటింగ్లో కూడా చాలామంది అడిగారు, ఈగల్లో ఎంతమంది సభ్యులు అని చెప్పేసి. నేను ఈగల్లో 5 కోట్ల మంది సభ్యులు అని చెప్పాను. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈగల్లో సభ్యుడే. ప్రతి వ్యక్తి అనుకోవాలి, ఈ సమాజం నాది, ఈ డ్రగ్స్ మా పక్కింట్లో వచ్చిన సమస్య కాదు, రేపొద్దున మన పిల్లల్ని కూడా మనకి వేరు చేస్తుందని గుర్తించాలి. మీకు ఇందాక చెప్పినట్టుగా విజయవాడలో నాకు ఒక తల్లి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాను తల్లితో కూడా. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే 2020 ఆ టైంలోనే అబ్బాయి 10th క్లాస్లోని ఆ స్కూల్ ఫస్ట్ వచ్చాడు. స్కూల్ ఫస్ట్ వస్తే ఇంకా వాళ్ళ ప్రిన్సిపల్ గారు ఆ అబ్బాయి ఫ్లెక్సీ పెట్టారు. ఈ అమ్మ వాళ్ళ అత్త వాళ్ళ హస్బెండ్ కూడా అతను డ్రైవర్, స్మాల్ ఒక చిన్న ఫ్యామిలీ వాళ్ళది. ఈ అమ్మ కేవలం ఆ ఫ్లెక్సీ చూసుకోవడం కోసం 1 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళిందట స్కూల్కి. అప్పటికే అబ్బాయి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వేరే కాలేజ్కి వెళ్ళిపోయాడు. ఈ స్కూల్తో సంబంధం లేదు, కేవలం అబ్బాయిని చూసుకోవడం కోసం. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అబ్బాయి గంజా ఫ్రెండ్స్ అలవాటు అయ్యారు, గంజా ఎడిక్ట్ అయ్యాడు, వివిధ రకాల డ్రగ్స్ తీసుకుంటున్నాడు. ఈరోజు కూడా కోలుకోలేదు అబ్బాయి. ఈరోజు కూడా మొత్తం అన్ని కట్స్ ఉంటాయి అబ్బాయి. సో అంతలా మారిపోయాడు. డీఎడిక్షన్ సెంటర్ పంపించారు. ఇంకా అంటే అంతలాగా అతను చేయి దాటిపోయాడు. తల్లిని కొడతాడు, తండ్రిని కొడతాడు, అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాడు. సో ఈ కథ చూస్తే మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ అబ్బాయిని మనం ఎందుకు కాపాడలేదు. ఆ అబ్బాయి 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చాడు, ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ వచ్చి ఈ రోజుకి ఏ బీటెక్ ఏ డాక్టర్ కింద బయటకు వస్తే సమాజానికి ఎంత ఉపయోగపడతాడు. ఇప్పుడు సమాజానికి భారం అయ్యాడు. రేపొద్దున అతను ఏ పెద్ద క్రైమ్ చేస్తాడో మనం ఊహించలేం. అతను డీఎడిక్షన్ సెంటర్లో మారుతాడు, మళ్ళీ రిలాప్స్ అవుతాడా, మారిన తర్వాత మళ్ళీ మామూలు మనిషి అవుతాడా పూర్తిగా. ఇవన్నీ చాలా ప్రశ్నలు మనందరికి కూడా. కాబట్టి ఈ డిమాండ్లోకి కొత్త వ్యక్తి యాడ్ అవ్వకూడదు. కొత్త వ్యక్తి యాడ్ అవ్వకుండా మనం వాళ్ళకి చెప్పాలి. పిల్లలందరూ కూడా ఎక్స్పెరిమెంట్ కాదు. మీరు ఒక పార్టీకి వెళ్ళారు, వాళ్ళకి కూడా మనకి ఇంటర్నేషనల్ స్టడీస్ కూడా చెప్తున్నాయి, అసిస్టెన్స్ ట్రైనింగ్. పిల్లలందరూ తెలుసుకోవాలి, అరే నేను 5 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 4 తాగుతున్నారు కదా, నేను ఎందుకు తాగకూడదు. నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. దేనికి మనం నో చెప్తామో మన లైఫ్ అక్కడి స్టార్ట్ అవుతుంది. మనం నో చెప్పకపోతే ఇంకా దాంట్లో మనం భాగం అవుతాం. రేపొద్దున మనం జైల్లో ఉంటామా, మన జీవితం పాడవద్దని మన కాలమే నిర్ణయిస్తుంది. అందుకే డ్రగ్స్ నో బ్రదర్ అన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో. డ్రగ్స్ వద్దు బ్రో. ఒక కీ క్యాంపెయిన్ మేము స్టార్ట్ చేసాం రాష్ట్ర వ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ వద్దు బ్రో అని క్యాంపెయిన్ ప్రారంభించాం. రాష్ట్రంలోని మేము అన్ని రకాలుగా అన్ని ప్రాంతాలు విజిట్ చేస్తున్నాం. విద్యార్థులు ఒకటే కాదు, స్లమ్స్కి వెళ్తున్నాం, స్లమ్స్లో కూడా చెప్తున్నాం డ్రగ్స్ వద్దు బ్రో. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లోని 34 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఒరిస్సా, జార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, వీటి నుంచి మనకి 34 లక్షల మంది వచ్చి పనిచేస్తున్నారు. ఒరిస్సా నుంచి సుమారుగా 7 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు వాళ్ళ ప్రాంతానికి పండగలకి వెళ్ళిన తర్వాత తిరుగు ప్రయాణంలోని 5 కేజీలు 10 కేజీలు గంజా తెచ్చుకుంటున్నారు. వీళ్ళ మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం. ఎక్కడైతే ఉన్నారో అందరి దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళకి చెప్తున్నాం, ప్రతిజ్ఞ చేపిస్తున్నాం. వాళ్ళ ఎవరైతే ఈ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాం, వచ్చి రాగానే వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి, గంజా ఉంటే మాకు ఫోన్ చేయండి. సో ఇవన్నీ కూడా విస్తృతంగా అంటే ఒక వర్గం అని కాదు, అన్ని వర్గాల్లోకి ఈగలు వెళ్తుంది. ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ట్రిపుల్ ఈ ఉంటుందిలాగా వెళ్తున్నారు మీరు. ఓకే, కింద మీకు 2 క్వశ్చన్స్ అడిగాను. ఒకటి, కారిడార్ని ఎలా బ్రేక్ చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటే ఏపీలో పండించిపోయినా ఈ కారిడార్ మాకు కనిపిస్తుంటుంది. ఎక్కడ దొరికినా సరే వరకు నుంచి బయలుదేరావనో లేదంటే చింతపల్లి నుంచి బయలుదేరని చెప్తున్నారు. దాన్ని ఎలా బ్రేక్ చేస్తున్నారో చెక్ పోస్టులు పెట్టేవారు. దానికి ఇంకా ఏమైనా అప్డేట్ ఉందా? నెంబర్ 1. నెంబర్ 2,
ఈ దేశం మొత్తం గంజాయి పండుతుంది, కానీ అరకులో పాడేరులో పండిన గంజాయికి, అది ఏఎస్ఆర్ జిల్లాలో పండిన గంజాయికి శీలావతి అనేది ఇంపార్టెంట్, ఆ టేస్ట్ బాగుంటుంది అంటారు చాలామంది. ఆ శీలావతి సీడ్స్ తమిళనాడు నుంచి వస్తున్నాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? సో ప్రత్యేకంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది. మేము సమాచార సేకరణతో లాట్ ఆఫ్ ఆపరేషన్ చేసాం. ఇటీవల కాలం కూడా చాలా గంజాయి పట్టుకోవడం జరిగింది. ఈ సంవత్సరంలో సుమారుగా 36,000 కేజీలు గంజాయి మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈగల్ ఈ ఎన్ఫోర్స్మెంట్ వల్ల కొంత ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ కూడా మారాయని చెప్పారు. కొంతమంది ఛత్తీస్గఢ్ గుండా ప్రయాణం చేస్తున్నారని, వాళ్ళతో కూడా అనుసంధానం చేస్తున్నాం. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా తమిళనాడు నుంచి సీడ్స్ రావడం కానీ, అక్కడి నుంచి పంపించడం కానీ, వీటి గురించి కూడా మేము పరిశీలన చేస్తున్నాం. ఎందుకంటే సీడ్స్ అన్నది ఎన్డీపీఎస్ చట్టంలోని రాదు కాబట్టి ప్రత్యేకంగా అటువంటి వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. ఇటీవల కాలంలో మేము అనకాపల్లిలో ఒక కేసులోని ఒక తమిళనాడుకి మధురైకి సంబంధించిన ఒక వ్యక్తిని కూడా పట్టుకోవడం జరిగింది. సో అట్లాగా ఎవరైతే వస్తున్నారో బయట నుంచి ఏఎస్ఆర్ జిల్లాకి వెళ్ళి రైతులను కానీ, ఒరిస్సా సైడ్ దాటి అక్కడ రైతులను కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టడం, వాళ్ళ ఆపరేషన్స్, అదేవిధంగా ఇతర రాష్ట్రాల ఏఎన్టీఎఫ్తో కోఆర్డినేట్ చేయడం వల్ల అండ్ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం వల్ల మా దగ్గర ఈ అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు, మీ దగ్గర కేసులు ఉన్నాయా, మీ ఇటీవల ఒకరిని అరెస్ట్ చేసినప్పుడు చూస్తే ఇంకా అతను ప్రత్యేకంగా అతనికి 2-3 కేసులు తమిళనాడులో ఉన్నాయి, వాళ్ళు కూడా అతని గురించి సెర్చ్ చేస్తున్నారు. మేము అరెస్ట్ చేసి పలానా జైల్లో పెట్టాం, మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే ఇంకా వాళ్ళకి పని చాలా ఈజీ అయింది. సో ఇట్లా ఇచ్చిపుచ్చుకోవడం వల్ల కూడా చాలా నెట్వర్క్స్ బ్రేక్ అవుతున్నాయి. కానీ మీకు ఇంకో క్వశ్చన్ అడిగా, పిల్లర్ స్టార్ట్ చేశారు, ఆ పిల్లర్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాన్ పవర్, ఇవన్నీ చాలా ఇష్యూస్ అవుతాయి. గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, అయినా కొంతమంది మీకు సపోర్ట్ చేయాలంటే మీ కొత్తగా మ్యాన్ పవర్ లేరు కాబట్టి వేరే డిపార్ట్మెంట్లో వల్ల మీరు అని డెప్యుటేషన్ మీద తీసుకుంటాం. అంటే ఇది కొత్త ఆర్గనైజేషన్, మీరు చెప్పినట్టుగా కొత్తగా ఒక శాఖను ప్రారంభిస్తున్నప్పుడు చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ అధిగమిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుంది. ఆనరబుల్ సీఎం గారు కూడా ఈగల్ని చాలా పటిష్టంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ తీర్చిద్దామని చెప్పారు. గౌరవ డీజీపీ గారు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు మేము ఈగల్ హెడ్ క్వార్టర్ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నాం. అదేవిధంగా ఈగల్ హార్ట్ ఏదైతే హెడ్ క్వార్టర్ ఉందో టెక్నాలజీ డ్రివెన్ ఆర్గనైజేషన్ చేయబోతున్నాం. లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ టెక్నాలజీ ఉపయోగించబోతున్నాం. డార్క్ వెబ్ ల్యాబ్, మొబైల్ ఫోరెన్సిక్స్, అవన్నీ కూడా ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీస్ అన్నీ తీసుకుంటున్నాం. అవన్నీ కూడా త్వరలోనే మన అన్నీ రాబోతున్నాయి. ఇంకా నెట్వర్క్స్ మేము బ్రేక్ చేస్తున్నాం. కానీ ఈగల్ అనే ఏజెన్సీలో పనిచేయాలంటే ఒక ప్యాషన్ అనే ఆఫీసర్ అయితే చాలా ముందుకు వెళ్తారు. మీలాంటి వాళ్ళు కొంతమంది మరికొంతమంది యాడ్ అయితే మీకు అంత బలం వస్తుంది. కానీ కొంతమంది ఈగల్ రావడానికి ఒక పనిష్మెంట్గా భావించాలి కూడా యాడ్ అవుతున్నారు. ఎవరు లేరండి అలాగే, లేదా అట్లాంటిది ఏం లేదు. మాకు ఈగల్కి రావాలని సుమారుగా నా దగ్గర ఒక 1000 అప్లికేషన్ పెండింగ్ ఉంది. అవునా? సో హ్యూజ్ డిమాండ్. సాధారణంగా ఇటువంటి ఏజెన్సీలు కావాలంటే 40%, 30% శాలరీ వచ్చినా లేదు. మాకు పూర్తిగా ఇప్పుడు మాకు ఒక పోస్ట్ ఉంటే ఇంకా కనీసం 10 మంది పోటీ పడుతున్నారు. సో వాళ్ళు ఎవరిని బెస్ట్ తీసుకోవాలని కూడా మేము చాలా ఇంటర్వ్యూస్ ద్వారా వాటి ద్వారా తీసుకుంటున్నాం. గుడ్. ఈగల్కి ఇప్పుడు మాకు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ప్యాషనేట్గా వర్క్ చేస్తున్న వాళ్ళే. ఎవరు కూడా అన్విల్లింగ్ ఉన్న వాళ్ళు నాకు ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. అంతా ఒక డ్రైవ్ బాగుంటుంది. దానివల్లే మాకు లీనియర్ చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సూపర్. మనకి రిజల్ట్స్ రావడానికి ఇందాక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక కానిస్టేబుల్ వాచ్ చేశారు. మారుమూల గ్రామంలో ఒక స్వీట్ షాప్ ఎందుకు పెట్టారు, అక్కడ ఎవరు స్వీట్స్ కొనుక్కోవట్లేదు, వారం రోజులనే ఒక కస్టమర్ రాలేదు. ఆ ఒక్క అబ్జర్వేషన్తో మనకు పెద్ద నెట్వర్క్ బ్రేక్. సూపర్ అండి. ఇక్కడి నుంచి ఒక టీం పంపించి రాజస్థాన్కి వెళ్ళాం. అక్కడ గ్రామంలోని గంజాయి ఎప్పటి నుంచో ఏఎస్ఆర్ జిల్లా నుంచి పట్టుకెళ్తున్న వాళ్ళందరినీ మేము ట్రేస్ చేయడం జరిగింది. కాబట్టి ఇది చిన్నది కాదు. ఇది ఏంటంటే ఇంకా చాలా ప్యాషనేట్గా వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే ఈగలు తీసుకుంటాం. అండ్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తున్నాం వాళ్ళకి. అండ్ ప్రతిరోజు వాళ్ళకి మేము శిక్షణ ఇస్తున్నాం. ఈగల్లో పెట్టినప్పుడు కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ కనీసం 100 రోజులు మేము ప్రతిరోజు 1 అవర్ ట్రైనింగ్ ఇచ్చాం. ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాం. ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ప్రతి శనివారం కూడా 11 గంటల నుంచి 12:30 వరకు రాష్ట్రంలో ఉన్న ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, రైటర్స్, ఎవరైతే ఎన్డీపీఎస్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము అనుసంధానం చేయడం, ఈగల్ సభ్యులు కూడా అనుసంధానం చేయడం, ఒక బెస్ట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ది కంట్రీ వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తారు ఈ ప్రొసీజర్స్ ఎలా ఫాలో అవ్వాలి. అండ్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా మనకి టెక్నాలజీ ఎలా ఉపయోగించాలి, రకరకాల అంశాల మీద ఎన్డీపీఎస్ చట్టం గురించి, పిట్ ఎన్డీపీఎస్ చట్టం గురించి, సీజర్ గురించి, అండ్ 52 ఏందామని చెప్పాను. ప్రతి అంశం గురించి ప్రత్యేకమైన స్టడీ అండ్ లాట్ ఆఫ్ కేస్ స్టడీస్, జడ్జిమెంట్స్. సో ఇది ఒక పెద్ద మనకి ప్రతి వారం కూడా సుమారుగా మేము
వర్చువల్గా 1000 మందిని ట్రైనింగ్ చేస్తాం. సో మా కానిస్టేబుల్ ఈరోజు మాకు ఈగల్లోకి వచ్చిన కానిస్టేబుల్ మేము కానిస్టేబుల్ చెప్పం, ఆయన కూడా మాకు ఆఫీసరే. అలా ఎంపవర్ చేసి లీడర్షిప్ నెక్స్ట్ లెవెల్. ఈరోజు మా ఈగల్ కానిస్టేబుల్ కూడా 1 అవర్ ఎన్డీపీఎస్ చట్టం గురించి చెప్పగలరు, ఈ ప్రొసీజర్స్ గురించి చెప్పగలరు. ఎక్కడైనా సరే రాష్ట్రంలోని సెల్స్ నుంచి ఏదైనా అనుమానం ఉంటే ఈగల్ సెల్స్ అని పిలుస్తారు. ఓకే, ఇది కేసు ఇలా ఉంది, ఎలాగ మనం ఈ స్టేట్మెంట్ మనం ఎలా బిల్డప్ చేయాలి, ఎనెక్సెస్ ఎలా ఫిల్ చేయాలి, సో ఎవ్రీథింగ్ మేము ట్రైనింగ్ ఇస్తాం. కాబట్టి ఈగల్లోకి వచ్చి చాలా ప్యాషనెట్ పీపుల్ వస్తున్నారు. చాలా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి, చాలా ఎక్కువ మంది లోపల రావడానికి ఇష్టపడుతున్నారు. బట్ మేము చాలా లిమిటెడ్గా తీసుకుంటున్నాం. కారణం అతనికి ప్యాషన్ ఉండాలి, సబ్జెక్ట్ మీద కమాండ్ ఉండాలి, అర్ధరాత్రి అయినా పని చేయాలి. ఉదాహరణకి నెల్లూరులో ఒక కానిస్టేబుల్ ఫిరోజ్ అని చెప్పేసి ఒక సమాచారం మేరకు లోకల్ పోలీసు ఈగల్ కలిసి అర్ధరాత్రి 2 గంటలకి, మాకు చాలా తక్కువ మంది కానిస్టేబుల్స్ ఉన్నారు, 2 గంటలకి 3 కూడా లేచి వాళ్ళు ఆపరేషన్కి వెళ్ళిపోతారు. ఒక ఆపరేషన్లోని ఒక డ్రగ్ పెడ్లర్ అతని కారుని విపరీతంగా ఫాస్ట్గా నడపడం, అతను పట్టుకోవడం కోసం లోకల్ పోలీసు నెల్లూరు పోలీసులు, మా ఈగల్ కానిస్టేబుల్ కూడా, ఈగల్ కానిస్టేబుల్ కారు వెనక్కి తీసేటప్పుడు అతను గాయాలని మీరు వినే ఉంటారు దాని కూడా కేసులోని. సో మనకి దాంట్లో కూడా ప్రాణాలు తెగించి అతను పట్టుకోవడం జరిగింది. సో అంత ప్యాషనెట్గా పనిచేస్తున్నారు మా ఈగల్లో. ప్రతి ఆఫీసర్ కూడా లాట్ ఆఫ్ స్టడీ చేస్తున్నారు. ఎవ్రీడే ఒక టాస్క్ ఇచ్చాం, మీరు నిద్రపోయే ముందు 20 పేజీలు చదవాలి ఎన్డీపీఎస్ బెస్ట్ ప్రాక్టీస్ ఎక్కడ ఏం జరుగుతుంది. మన రోజు హోంవర్క్ ఇస్తారా? హోంవర్క్ ఇస్తాం వాళ్ళందరికీ కూడా. వాళ్ళు ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు, ఎన్కాడ్ మీటింగ్స్ ఎలా చేయాలి, ఇతర శాఖల అనుసంధానం ఎలా చేయాలి. ఇటీవల మేము డ్రగ్స్ వద్దు సైకిల్ ర్యాలీ స్టార్ట్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా. ఆరోగ్యం, ప్రజలందరూ కూడా మంచి అలవాట్లు ఉండాలి విద్యార్థులకి. సో దాని గురించి వాళ్ళు అందరినీ కలుపుకుంటారు. సమాజంలో ఉన్న ప్రముఖుల్ని, రెడ్ క్రాస్ కావచ్చు, రోటరీ కావచ్చు, లయన్స్ క్లబ్ కావచ్చు, సైకిల్ క్లబ్స్ కావచ్చు, ఇతర ఎన్జిఓస్, మంచి ఎన్జిఓస్ కావచ్చు, అందరినీ కలుపుకుంటారు. ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నా సరే ఆ జిల్లా మొత్తం డ్రగ్స్ని ఆపడం కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సో లాట్ ఆఫ్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఓకే సార్, ఒకప్పుడు ఈగలను కాస్త పక్కన పెడతామని, ఒకప్పుడు ట్రెడిషనల్ క్రైమ్, తర్వాత వైట్ కలర్ రెఫరెన్స్, ప్రజెంట్ సైబర్ క్రైమ్ కూడా మీకు చాలా ఎక్స్పర్ట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సైబర్ క్రైమ్ మీద పోలీస్ ఏ విధంగా పనిచేస్తుంది, పబ్లిక్ సైబర్ క్రైమ్ విక్టిమ్ కాకుండా ఉండాలని మీరు ఏం చెప్తారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రెడిషనల్ సైబర్ క్రైమ్లో ట్రెండింగ్ క్రైమ్ ఏం కనిపిస్తుంది? సైబర్ క్రైమ్ సంబంధించి కూడా మేము చాలా స్టడీ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వర్టికల్ ప్రారంభించమని చెప్పేసి కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ప్రభుత్వం అంటే ట్రెండింగ్ క్రైమ్ ఏముందండి ఇక్కడ? డిజిటల్ అరెస్ట్ ఉందా, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉందా, ఓటీపీ ఫ్రాడ్ చెప్తానండి కూడా మీకు. డిజిటల్ అరెస్ట్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఉంది, ఫిషింగ్ లింక్స్ వస్తున్నాయి. సో అదేవిధంగా మేము సైబర్ క్రైమ్ ఒక 5 విభాగాలుగా విభజించాం ప్రజలకు చెప్పడం కోసం. ఒక కారణం భయం, ఫియర్. డిజిటల్ అరెస్ట్ ఇటువంటివి కూడా ఫియర్ వల్ల జరుగుతున్నాయి. సో అటువంటి కూడా ఇటీవల కాలంలో జరిగింది. చాలా కేసులు మేము ఇటీవల డిటెక్ట్ చేయడం, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా మీరు చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, అదే మనకి ఎవరైతే దురాశ ఉంటుందో, ఆశ ఎక్కువ ఉంటుందో, మాకు 10 రూపాయలకి 100 రూపాయలు వస్తుంది అనుకుంటారు, ఓ లింక్ ద్వారా అవి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు జరుగుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ జరుగుతున్నాయి, లోన్ యాప్స్ జరుగుతున్నాయి, వీటి మీద కూడా ఫ్రాడ్ జరుగుతుంది. అదేవిధంగా ఇగ్నోరెన్స్, ఏపీకే ఫైల్స్. ఇటీవల కాలంలో కూడా మేము గమనించింది, ఒక ఏపీకే ఫైల్ అని ఒకటి వస్తుంది, అది నొక్కగానే మన కాంటాక్ట్స్ అన్నిటికీ కూడా ఏపీకే ఫైల్ వెళ్ళిపోతుంది. సో వాళ్ళు కూడా విక్టిమ్స్ అయిపోతారు. సో ఇటువంటిది కూడా గ్యాంగ్స్ కూడా నడుస్తున్నాయి. వీటి గురించి కూడా విస్తృతంగా అవగాహన కల్పిస్తారు. అంటే మీరు భయం చెప్పారు, ఇన్నోసెంట్ చెప్పారు, కానీ గ్రీడ్ కూడా ఉంది కదండి ఇందులో. గ్రీడ్ సెకండ్, దురాశ, అత్యాశ. దానివల్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరుగుతుంది. మీరు అందరూ కూడా ట్రెడిషనల్ బ్యాంక్స్లో కానీ, షేర్స్లో కానీ వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇట్లా అన్నోన్ యాప్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డబ్బులు తిరిగి రావు. సో అటువంటి కేసులు మేము చాలా ఛేదిస్తున్నాం. సో అదేవిధంగా ఇగ్నోరెన్స్ ద్వారా తెలియకపోవడం వల్ల ఇది నేను ఎస్పీగా పనిచేసే సమయంలోని చైన్ స్నాచింగ్లు ఎక్కువ జరిగాయి. అంటే ఫిజికల్గా దొంగ కనిపించాను. ఈరోజు ఏమైందంటే ఇంకా జస్ట్ నేను 20 సంవత్సరాలు నా పోలీసింగ్లో చూస్తే ఇంకా ఇప్పుడు దొంగలందరూ కూడా సైబర్ స్పేస్లో ఉన్నారు. సో సైబర్ స్పేస్లో ఉన్న దొంగలను మనం పట్టుకోవాలంటే ఇంకా సైబర్ అవేర్నెస్సే ముఖ్యమైనది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మీకు ఎటువంటి కాల్ వచ్చినా, మిమ్మల్ని అరెస్ట్ అవుతున్నారు, మీరు మనీ లాండరింగ్ కేసులో ఉన్నారు, డ్రగ్ ట్రాఫికింగ్లో ఉన్నారు, మీరు అమ్మాయిలు సరఫరా చేశారు, ఇటువంటి ఎవరైనా చెప్పి భయపెట్టినా ధైర్యంగా ఉండండి. 1930కి సమాచారం ఇవ్వండి. మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన I4C కూడా యాక్టివ్గా పనిచేస్తుంది 24/7. అది కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇతరత్ర
సైబర్ నేరాల గురించి కూడా మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండమని చెప్తున్నాం. అదేవిధంగా డిజిటల్ అరెస్ట్ సమయంలో కూడా మేము ఈ ఇతర దేశాల్లో ఉన్న సైబర్ స్కామ్ కాంపౌండ్స్, కంబోడియా కావచ్చు, మయన్మార్ కావచ్చు, అక్కడ కూడా మేము పరిశీలన చేస్తున్నాం. ఇటీవల కేసులో మా కంబోడియాలో కొన్ని కేసులు కూడా డిటెక్ట్ అయినాయి. సో ఇంకా ఇతరత్ర అంశాలు మన రాజస్థాన్ మేవాత్ రీజియన్, డీగ్ జిల్లా ఇటువంటి ప్రాంతాల్లో కూడా సైబర్ క్రిమినల్స్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళకు కూడా కొన్ని కేసుల్లో మేము మా టీమ్స్ పంపించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ప్రజలకి ముఖ్యంగా విజ్ఞప్తి చేసేదంటే సైబర్ స్పేస్లో చాలా దొంగతనాలు కానీ ఈ నేరాలు కానీ జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండండి. మీకు అనుమానం వచ్చినప్పుడు భయపడకుండా 1930కి సమాచారం ఇవ్వండి. ఈ సైబర్ అప్రమత్తం పెరిగిన తర్వాత ఉదాహరణకి ఏలూరు జిల్లాలోని ఒక వాకర్స్ క్లబ్ ఉంది. ఆ వాకర్స్ క్లబ్లో ఒక పెద్ద ఆయన సీనియర్ సిటిజన్స్ ఒక వ్యక్తి వాకింగ్ 4 రోజులు బట్టి రావట్లేదని అతనికి ఎందుకు రావట్లేదు తెలుసుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తే ఇంకా అతను తలుపు కొడితే తలుపు తీయట్లేదు. చాలాసేపు తలుపు కొట్టిన తర్వాత కొంచెం తలుపు తీసి రావద్దు నాకు పని ఉంది వెళ్ళిపోమని చెప్తున్నాడు. నిజంగా ఏదో అనుమానం వచ్చి తలుపు తోసుకుని లోపలికి వెళ్తే నేను డిజిటల్ అరెస్ట్ అయిపోయింది. ఈరోజు నేను 20 లక్షలు ఆ అకౌంట్లో వేయాలి, ఆ డబ్బు కోసం నేను అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను సంథింగ్ చెప్పాడు. ఎవరైతే ఈ సీనియర్ సిటిజన్ ఉన్నాడో ఇదంతా అబద్ధం, డిజిటల్ అరెస్ట్ అనేది అబద్ధం, భయపడొద్దని అతను డిఎస్పీ గారి దగ్గరికి ఎస్పీ గారికి తీసుకొచ్చారు. సో అట్లాగా ప్రజలు కూడా చాలా చైతన్యం అయ్యారు. ప్రతి వ్యక్తికి తెలియాలి సైబర్లో ఏది జరిగినా సరే అవన్నీ కూడా అపోహలే, నేరాలు నిజంగా ఎవరు కూడా ఏ పోలీస్ కానీ ఏ సంస్థ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ ఎవరిని కూడా డిజిటల్గా అరెస్ట్ చేయదు. మీరు ధైర్యంగా ఉండండి. మీకు అనుమానం వస్తే 1930కి కాల్ చేయండి, లోకల్ పోలీస్ సమాచారం అందించండి. తప్పకుండా మేము మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. సార్, సైబర్ క్రైమ్ మీద మీరు గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ తీసుకుంది కాబట్టి నేరం జరగడం, దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేయడం, వాటి దొరకపోవడం అంత పెద్ద లెంగ్తీ ప్రాసెస్. మీరు అన్నట్లుగా వాళ్ళు ఇక్కడ ఉంటారు, కంబోడియాలోనూ ఉంటారు, లేదా ఈ డబ్బులన్నీ కూడా క్రిప్టో కరెన్సీతో మారిపోతుంటుంది. ఎంత ఈ ప్రాసెస్ లేకుండా దానికి పుల్ స్టాప్ పెట్టాలంటే అవేర్నెస్ ముఖ్యమని మీరు అంటారు, ఆఫీసులు అంటుంటారు. ఇక్కడ సైబర్ క్రైమ్లో మనం ఎవరు విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఆన్లైన్లో ఉన్నట్లు ఉండమంటారా, ఆఫ్లైన్లో ఉన్నట్లు ఆన్లైన్లో ఉండమంటారా? ప్రత్యేకంగా మీరు చెప్పినట్టుగా మనకి ఆన్లైన్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇంకా మనకి అవతల వ్యక్తి ఎవరో తెలియదు. మనకి చాలామంది అమ్మాయిలు కూడా చాలామంది మోసపోయిన సందర్భాలు ఉన్నాయి. ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వీటిల్లోని ఫ్రెండ్స్ అయ్యి రిక్వెస్ట్లు పంపించి తర్వాత వాళ్ళ ద్వారా డబ్బులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ట్రాప్ అయ్యి ఎక్కడో మాయమైన వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి మనకి ఆఫ్లైన్లో మన బిహేవియర్ ఎలా ఉంటుందో ఆన్లైన్లో కూడా అదే విధంగా ఉండాలి. ఆఫ్లైన్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, ఆన్లైన్ కూడా అంతే. ఆన్లైన్లో కూడా ఈ సైబర్ స్కామ్స్టర్స్ వాళ్ళు వివిధ రకాల ఫోటోలు పెట్టి ప్రొఫైల్స్ పెట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంటారు. ఉదాహరణకి నేను కర్నూలు జిల్లాలో పనిచేసినప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు. అతను ఒక విగ్ పెట్టుకుని ఒక సినిమా హీరోల కింద అతను ఫేస్బుక్లో మొత్తం అన్ని ఫొటోస్ ఉండేవి, డ్యాన్స్లు వేసి కూడా అన్నీ ఉండేవి. సో అతను ముఖ్యంగా మహిళలను అట్రాక్ట్ చేసేవాడు. తర్వాత కొంతమంది వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు అతను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, చాలామంది మహిళలను అతను మోసం చేశాడు. మేము అతన్ని పట్టుకున్న తర్వాత అతను విగ్ తీస్తే ఇంకా అసలు చాలా ముసలోడు, చాలా ఓల్డ్ పర్సన్, కేవలం మేకప్లు వేసుకుని దాని ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేశాడు. కాబట్టి మనకి ఆన్లైన్లో మనకు కనిపించేదంత నిజం కాదు. ఆన్లైన్ బిహేవియర్ చాలా కేర్ఫుల్గా మనం ఉండాలి. అదేవిధంగా ఆన్లైన్ సైకాలజీ అర్థం చేసుకోవాలి. ఆన్లైన్లో చాలామంది వాళ్ళకి ఇన్హిబిషన్స్ తగ్గిపోతాయి, మనం ఏవైనా చేయొచ్చాము అనుకుంటారు. ఇటీవల కాలంలో మేము ఈ సోషల్ మీడియా మీద వాటి మీద కూడా విస్తృతంగా మేము ఫోకస్ పెట్టడం జరిగింది. విద్యార్థులకి, యువతకి ప్రత్యేకంగా మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఇంకా ఉదాహరణకు మనం గమనిస్తే ఇంకా ఒక హీరో మనకు నచ్చుతాడు, హీరో ఐడియాలజీ మనకి, ఆ హీరో నచ్చగానే అపోనెంట్ హీరో మన శత్రువు అయిపోతుంది. అంటే ఐడియాలజీకి మనం బానిసలు అయిపోతాం. ఈ రాజకీయ పార్టీ మనకు నచ్చుద్ది, ఆపోజిట్ రాజకీయ పార్టీ మన శత్రువు అయిపోతుంది. ఇట్లా ఐడియాలజీకి మీరు బానిసలు అవ్వద్దు. మీరు ఐడియాలజీ సపోజ్కి ఒక వ్యక్తిని మీరు పూజిస్తే ఇంకా ఒక హీరోని కానీ ఎవరినైనా అతని కోసం మీరు రక్తదానం చేయండి, లేదంటే ఇంకా ఒక హాస్పిటల్కి వెళ్ళి పళ్ళు పంచండి. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను, వేరే వాళ్ళ కుటుంబ సభ్యులను అబ్యూజివ్గా మాట్లాడటం ఇవన్నీ కొంతమంది తెలియక చేస్తున్నారు. మనకి సోషల్ మీడియా కానీ ఎస్పెషల్లీ వీటిల్లోని డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది. మీరు ఏమి చేసినా సరే 50 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత కూడా అది ఎక్కడో ఒక నిక్షిప్తం అయిపోతుంది. కాబట్టి మీరు ఒక్కసారి నేరం చేసే ముందు ఆలోచించండి. ఉదాహరణకి మేము గుంటూరులోని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసాం. అతను అరెస్ట్ చేసేటప్పుడు అతను కర్నూలు చెందిన వ్యక్తి. ఒక హీరో మీద అభిమానంతో ఆపోజిట్ హీరో
సంబంధించిన కుటుంబ సభ్యుల మీద అసభ్యంగా అతను పోస్ట్ పెట్టాడు. సో అతను ఈరోజు జైలుకి వెళ్ళాడు. వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వ్యక్తులు ఆలోచించుకోవాలి. మనం ఈ ఫింగర్తోనే మొత్తం సైబర్ క్రైమ్ అంతా జరుగుతుంది. ఈ సైబర్ అబ్యూస్ కానీ అన్నీ కూడా దీని ద్వారా జరుగుతుంది. మీరు ఒక్కసారి క్లిక్ చేసే ముందు ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి, మీ గురించి ఆలోచించుకోండి. ఒక్కసారి పోలీస్ కేసులో మీరు ఇరుక్కుంటే మొత్తం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది, చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎవరైనా కావచ్చు, రాష్ట్రంలో ఉన్న యువత 100% మరి దీని గురించి అర్థం చేసుకోవాలి. మనకి ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇంకా మనకి ఈ సోషల్ మీడియా అబ్యూస్ ఈ కేసులు గత 4-5 సంవత్సరాలు కానీ మనకి మొదలైనవి. అంతకుముందు మన సోషల్ మీడియా ఎంత ప్రాముఖ్యం లేదు. ఇప్పుడు ఈ కేసులని ట్రయల్కి వస్తున్నాయి. ఇప్పుడు మేమంతా చాలా కేసుల్లో ఛార్జ్ షీట్లు వేస్తున్నారు, ట్రయల్ బిగిన్ అవుతుంది. ఇవన్నీ డిజిటల్ ఎవిడెన్స్ అంటారు. ఇంకో మీ ఫోన్ నుంచి ఈ ఫోన్కి మెసేజ్ వచ్చింది, మీ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా రికార్డ్ అయిపోయి ఉంటాయి. వీళ్ళకి కన్విక్షన్ మొదలైనప్పుడు వీళ్ళు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే యువత అంతా కూడా అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆన్లైన్లో కూడా మీ బిహేవియర్ చాలా పద్ధతిగా ఉండాలి, మంచిగా ప్రవర్తించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సైబర్ క్రైమ్ రిలేటెడ్ కేసులు ఇరుక్కొని సైబర్ అబ్యూజర్స్ కింద షీట్స్ ఓపెన్ చేసుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆఫ్లైన్లో ఎంత అలర్ట్గా ఉంటామో ఆన్లైన్లో కూడా అంతకన్నా ఎక్కువ అలర్ట్గా ఉండాలంటున్నారు రవికృష్ణ గారు. ఆఫ్లైన్లో మనకి రోడ్డు మీద ఎవరైనా వ్యక్తి కనపడితే తెలియని వ్యక్తి మన ఫోన్ నెంబర్ కూడా ఇవ్వము, మన పేరు కూడా చెప్పాం. కానీ అదే ఆన్లైన్లో వచ్చేసరికి ఆయన ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపగానే మనం ఓకే చేస్తాం, తర్వాత ఆయనతో చాటింగ్ చేసి మనం ఇవ్వాల్సిందంతా కూడా ఇస్తుంటాం. ఆ విధంగా మోసపోవడం కన్నా ఆఫ్లైన్లో ఎంత అలర్ట్గా ఉంటారో ఆన్లైన్లో కూడా అంతే జాగ్రత్తగా ఉండని రవికృష్ణ గారు చెప్తున్నారు. ఇక ఆయనకి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఎప్పుడు కూడా ఆ సమస్య పరిష్కారం అక్కడితో కాదు, టెంపరీ సొల్యూషన్ కానీ ఇష్టపడరు. ఆయన ఎక్కువగా లాంగ్ టర్మ్ సొల్యూషన్కి ఎక్కువగా చూస్తారు. కాబట్టి ఆయన మా నక్సలైజ్ విషయంలో కానీ, రౌడీజంలో కానీ, ఫ్యాక్షన్ విజన్లో కానీ ఆయనకు ఒక మార్క్ ఇప్పించుకొని ఈరోజు ఆయన ఫుట్ ప్రింట్స్ ఎక్కడ పనిచేస్తారో ఆ ప్రాంతంలో ఆయన ఫుట్ ప్రింట్స్ ఎప్పటికీ కనిపిస్తుంటాయి. ఇది ఈ వారం రవికృష్ణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.